కట్టి మిగిల్చిన కన్నీటి గాథ. జాగ్రత్తగా వినండి. కట్టి మిగిల్చిన కన్నీటి గాథ. దేవుడి గురించి చెబుతాను అని చెప్పి దేవుడి పేరట సభ పెట్టి ఇలాంటి అంశాన్ని వేశారేంటి? కట్టేంటి? అది కన్నీళ్లు మిగల్చటం ఏంటి? ఏం చెబుతారు? అసలు ఏమి రాయబడింది బైబిల్లో దీని గురించి అని చాలామంది నూతనంగా ఆ టైటిల్ చూసిన వారు ఒకంత ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు. ప్రియులరా, బైబిల్ అనగానే ఈరోజు లోకం అనుకుంటున్నట్టుగా ఒక మత గ్రంథం కాదు ఇది. మతాన్ని ప్రబోధించే గ్రంథం కాదు ఇది. మనిషి జీవితాన్ని బాగు చేసే గ్రంథం. మనిషి జీవితాన్ని ఇచ్చిన దేవుడు రాయించిన గ్రంథం. అందుకే బైబిల్లో ఉన్న ప్రతి మాట మానవ జీవితానికి కావలసిన సంగతులను ఎంతో చక్కగా ఒక సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అనగానే, కట్టె అనగానే ఏంటో కదండి, మనం ధరించుకున్న ఈ దేహం, శరీరం. దీనినే కట్టె అని పిలుస్తారు, దేహము అని పిలుస్తారు, శరీరము అని పిలుస్తారు, మేను అని పిలుస్తారు. పదం ఏదైనా అర్థం ఒకటే, మనం ధరించుకున్న ఈ శరీరం. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అనగానే ఈ దేహం చివరికి మనిషినికి కన్నీటిని మిగులుస్తుంది, వేదనను మిగులుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి నిత్యము బాధపడిపోయేంత కన్నీటిని, నిత్యము వేదన అనుభవించేంత కన్నీటిలోనికి ఈ దేహం అనేది మనిషిని నెడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది సుమారుగా 3 రోజులు చెప్తే కానీ అర్థం కాని అంశం. కానీ ఒక్క రోజులో మీకు చెప్పడానికి ప్రయత్నించాలి. చాలా కష్టం. మీకు అర్థమైందంటే మాత్రం రేపటి నుంచి నిరంతరము దేవుడిని అంటుపెట్టుకుని బ్రతుకుతారు. మీ సంఘాన్ని అంటుపెట్టుకుని బ్రతుకుతారు. దేవుడి సన్నిధి ఇష్టపడతారు. దేవుడి కొరకు బ్రతకడానికి ఇష్టపడతారు. దేవుడు రాయించిన బైబిలును బాగా చదువుకోవడానికి ఇష్టపడతారు. ప్రార్థన అంటే ఇష్టపడతారు. దైవ సన్నిధి అంటే ఇష్టపడతారు. మీకు ఈ ప్రసంగం బాగా అర్థమైతే. ప్రియులరా, ఈరోజు మనిషి ఆకాశంలోనికి వెళుతున్నాడు ప్రయోగాల పేరట. చంద్రుడి మీద ప్రయోగాలు, గ్రహాల మీద ప్రయోగాలు, నక్షత్రాల మీద ప్రయోగాలు. భూమిలోనికి వెళ్ళిపోతున్నాడు. భూమి లోపల ఏం దొరుకుతుంది అని బంగారం వెతుకుతున్నాడు, గ్యాస్ వెతుకుతున్నాడు, వెండి వెతుకుతున్నాడు. సముద్ర భూభాగంలోనికి వెళ్ళిపోయాడు. తాను తన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులను, లేదా తన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిని బాగా పరిశీలిస్తున్నాడు మనిషి, పరిశోధిస్తున్నాడు. కానీ తానెవరో తాను తెలుసుకోలేకపోయాడు. తన గురించి తాను పరిశోధన చేసుకోలేకపోయాడు. తనెవరు? అసలు మనిషి ఎందుకు పుట్టాడు? ఈ జన్మ ఎవరిచ్చారు? ఈ దేహం ఏంటి? ఈ దేహం 60-70 ఏళ్ళు మాత్రమే ఎందుకు బ్రతుకుతుంది? తర్వాత తిరిగి మట్టిలోకి, శ్మశానంలోనికి ఎందుకు వెళ్ళిపోతుంది? నేను ఒక బాలుడుగా పుట్టి యవ్వనంలోనికి వచ్చి, వృద్ధాప్యంలోనికి వచ్చి, తర్వాత నా జీవితాన్ని ఎందుకు ముగించేసుకున్నాను? నేను 60-70 ఏళ్ళు మాత్రమే ఎందుకు బ్రతుకుతున్నాను? ఈ శరీరం నేను పుట్టినప్పుడు ఒకలా ఉంది, యవ్వన కాలంలో ఒకలా ఉంది, కాస్త 50-60 సంవత్సరాలకు వచ్చేసరికి ఈ దేహం మరోలా మారిపోయింది. ఎందుకు నాకు ఈ దేహంలో మార్పులు వస్తున్నాయి? నేను ఎవరు అసలు? ఎందుకు పుట్టాను? ఎందుకు బ్రతకాలి? 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను ఏమవుతున్నాను? నా దేహం ఏమవుతుంది? ఈ ప్రశ్నలేవి కూడానండి మనిషి వేసుకోకుండా చుట్టూ ఉన్న వాటి మీద ప్రయోగాలు చేసేదో గొప్ప తెలివైన వాడిగా, మేధావిగా ఈరోజు ప్రపంచం ముందు నిలబడ్డాడు. ప్రియులరా, చుట్టూ ఉన్న ప్రకృతి మీద కాదు ప్రయోగాలు చేయవలసింది. నీవెవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయోగాలు చేయి. నీవెవరో నువ్వు పరిశోధించు. నువ్వెందుకు పుట్టావో పరిశోధించు. నీ దేహం ఏంటో పరిశోధించు. ఆ దేహపు మాయ ఏంటో పరిశోధించు. మనం అనుకుంటున్నాం ఈరోజు లోకాన్ని చూసి, ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు మన పూర్వీకులకి అందుబాటులో లేని టెక్నాలజీ అంతా ఇప్పుడు వచ్చేసింది.
దీన్ని చూసి ప్రపంచం ఏమనుకుంటుందంటే మేము చాలా జ్ఞానంలో ఎదిగిపోతున్నాము, గొప్ప వాళ్ళం అయిపోతున్నామని ప్రపంచం ఊగుతుంటే వీళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు బైబిల్లో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరు బైబిల్ తీయాలి. సామెతల గ్రంథం ఒకసారి జాగ్రత్తగా తీయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం దయచేసి బైబిల్ చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరు ఎంతకాలం అలా జ్ఞానం లేని వారిగా ఉండిపోతారు? చూసారండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. జ్ఞానము లేని వారలారా అన్నాడు. మనిషికి జ్ఞానము లేదు అన్నాడు. మీరు ఎన్నాళ్ళు అలా జ్ఞానం లేని వారిగా ఉండిపోతారు? మీరు జ్ఞానం నేర్చుకోరా? దైవ జ్ఞానం నేర్చుకోరా? లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుని 60-70 ఏళ్ళు బ్రతకడానికి అవసరమైన జ్ఞానాన్ని నేర్చుకుని నువ్వు ఒక మేధావిగా, జ్ఞానిగా ఫీల్ అవుతున్నావు కదా. ఈ మేధావి వర్గాన్ని మొత్తాన్ని పిలుస్తున్నాడు దేవుడు. మీరు ఎంతకాలం అలా జ్ఞానం లేని వారిగా ఉండిపోతారు? జ్ఞానం ఎప్పుడు నేర్చుకుంటారు? దైవ జ్ఞానం మీకు ఎప్పుడు వంట పడుతుంది? అసలు మీ గురించి మీకు ఎప్పుడు అర్థమవుతుంది? మీ పుట్టుక గురించి, మీ బ్రతుకు గురించి, మీ జన్మ గురించి, మీ చావు గురించి, చావు తర్వాత జరగబోయే సంగతుల గురించి ఇవి తెలిసినవాడు కదా మేధావి. ఇవి చెప్పగలిగిన వాడు కదా జ్ఞాని. ఈరోజు లోకం గొప్పవారు శాస్త్రవేత్తలు అంటున్నారు, లేదంటే మేధావులు అంటున్నారు, ఏవేవో ఎవడు పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. మేము చాలా తెలివైన వాళ్ళం, గొప్ప వాళ్ళం అంటున్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, మీరు జాగ్రత్తగా వినండి, వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ ఇంట్లో మీ తాతయ్య గారు చనిపోయారు కదా, ఇప్పుడు ఎక్కడున్నారని అడగండి. ఒకటే ప్రశ్న. ఏ శాస్త్రవేత్తకైనా వాళ్ళ తాతగారు చనిపోయి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారని అడగండి. తెలుసా? తెలీదా? తెలీదండి. ఈరోజు సోకాళ్ళు మేధావి వర్గంగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా యాక్సిడెంట్లో గుత్తగా ఒక 5-6 చచ్చిపోయారు అనుకోండి, వెంటనే తర్వాత రోజు పేపర్లో న్యూస్ వస్తుంది. ఆ చచ్చిపోయిన డెడ్ బాడీలు అన్నీ వేస్తారు, ఆ యాక్సిడెంట్ ప్లేస్ వేస్తారు, ఏవేవి గుద్దుకున్నాయో రాస్తారు. అంతా రాసి హెడ్డింగ్ ఒకటి పెడతారు. ఏమని హెడ్డింగ్ పెడతారు? రాత్రి 12 గంటలకి ప్రమాదం, 12 మంది మృతి, కానరాని లోకానికి వెళ్ళిపోయారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని రాస్తారు. ఇంతకా లోకాలు ఎక్కడున్నాయని రాసిన పేపర్ అయినా అడగండి. కానరాని లోకాలకు వెళ్ళిపోయారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని రాసావు కదా, అవి ఎక్కడున్నాయా అని అడగండి. తెలుసా? తెలీదు. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియని వాడు మేధావి ఎలా అవుతాడు, జ్ఞానం ఎలా అవుతాడు? మీరు చెప్పండి. అందుకే దేవుడు పిలుస్తున్నాడు బైబిల్లో, జ్ఞానము లేని వారలారా, జ్ఞానము లేని ప్రపంచమా, మీ బ్రతుకు గురించి మీకు తెలియని వారలారా. మీ బ్రతుకు గురించే మీకు తెలీదు, మీ జన్మ గురించి మీకు తెలీదు, మీ దేహం గురించి మీకు తెలీదు, మీకు చావు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలీదు. నువ్వు మాత్రం మేధావిని అంటున్నావు, జ్ఞానిని అంటున్నావు. ఎంతవరకు సబవయ్యా ఇది అని అంటున్నాడు దేవుడు. మీకు జ్ఞానం లేదు, మీ బ్రతుకు గురించి మీకు సరిగా తెలియదు, కనుక నా దగ్గరికి రండి. ఆ పదం చూసారా ఏమన్నాడు? చదువుతారు మళ్ళా. జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు, చూసారా పదం, మీరు ఎన్నాళ్ళు బైబిలును రాయించి నీ చేతుల్లో పెట్టి ఎంత కాలం అయ్యింది? నువ్వు మాట్లాడుకునే నీ తెలుగు భాషలోనికి తెచ్చాను కదా జ్ఞానాన్ని. ఎన్నాళ్ళు అలా ఉండిపోతావయ్యా బైబిల్ చదువుకోకుండా? ఎన్నాళ్ళు అలా ఉండిపోతావయ్యా బైబిల్ నేర్చుకోకుండా? బైబిల్ నేర్చుకుంటే నీ బ్రతుకేంటో నీకు తెలుస్తుంది. నీ బ్రతుకు గురించిన సంపూర్ణ వివరణ నేను రాయించి బైబిల్లో పెడితే దానికి మత గ్రంథం అంటున్నావు, విదేశీ పుస్తకం అన్నావు. అందులో రాయించిన నీ బ్రతుకుకు సంబంధించిన జ్ఞానాన్ని అంతా నువ్వు పోగొట్టుకున్నావు. ఎన్నాళ్ళు ఉండిపోతావు అలా జ్ఞానం లేనివాడిగా? చదువు బైబిలు, విను దేవుడి మాటలు, నీ జీవితం ఏంటో నీకు తెలుస్తుంది. ఏమంటే మా జీవితం మాకు తెలుస్తుందా బైబిల్ చదివితే? మా దేహాల గురించి, మా బ్రతుకు గురించి, మా మరణం గురించి అంత వివరంగా దేవుడు బైబిల్లో రాశాడంటే రాశాడు. ఈ రాత్రి మీరు విందురు, ఆశ్చర్యపోదురు. మీరు చాలా మందికి చెప్పాల్సిన సంగతులు ఇవి. మీ చుట్టూ ఉన్న దేహాలన్నిటికీ, మీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి మనిషి, మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి వినవలసిన మాటలు ఈ రాత్రి మీరు వింటున్న మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేహం అనగానేనండి, ఈరోజు మనిషి దాన్ని ఎలా ఆలోచించాడు? దేహం అనగానే అంటే పుట్టాడు, స్కూలుకి వెళ్ళాలి, చదువుకోవాలి, ఎవరిలోకి రాగానే వివాహం చేసుకోవాలి,
ఆ తర్వాత దానికి అవసరమైన వసతులు, ఇళ్ళు, కార్లు, బంగారము, ఇల్లులు, పొలాలు ఇవన్నీ సమకూర్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళని గొప్ప చేయాలి. ఈ లోపు వృద్ధాప్యం వస్తుంది, చనిపోయి వెళ్ళిపోవాలి. ఇక్కడ వరకునండి జీవితం గురించి మనిషికి తెలుసు, ఇంతకు మించి ఏం తెలియదండి. ప్రియులరా, ఈరోజు దేవుడు మాటలు మీరు వింటే ఈ దేహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాగే ఈ దేహం మనల్ని ఎంత మాయ చేసిందో కూడా మీకు అర్థమవుతుంది. ఈ దేహాలు మనవి కాదండి, తల్లి గర్భంలో దేవుడు కట్టిన దేహాలు ఇవి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం ఒకసారి బైబిల్లో చూడండి. దేహం గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఇది. ఏమండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, నీ హస్తములు, చాలా జాగ్రత్తగా వినాలి, మీరు చాలాసార్లు చదివిన మాటల్లో ఉంటాయి ఇవి, కానీ ఈరోజు నేను చెప్తున్నట్టుగా మీరు ఆలోచించాలి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు ఇదిగో నీవు నన్ను పేరబెట్టితివి కదా అన్నాడండి. మనిషిని దేవుడట జున్నుగడ్డ పేరబెట్టినట్లు పేరబెట్టాడట తల్లి గర్భంలో. స్త్రీలకు తెలుసు జున్ను ఎలా పేరబెడతారో. జున్ను ఎలా చేస్తారు మీరు? జున్ను చేసే టైంకి పాలు ఎలాగుంటాయి? పలచగా. ఆ పలచటి పాలల్లో అవసరమైన జున్నుకు అవసరమైనవన్నీ వేయగానే అది ఉడికించగా పొయ్య మండించగా మరగబెట్టగా పాలు, జున్నుకు అవసరమైన పాలు తర్వాత ఎలా మారాయి? జున్ను గడ్డగా మారాయి. దేవుడు కూడా అంటున్నాడు, తల్లి గర్భంలో జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నిన్ను నేను పేరబెట్టాను. నువ్వు తయారయ్యేసరికి తల్లి గర్భంలో ఒక రక్తపు ముద్దవు నువ్వు. ఆ రక్తపు ముద్దైన నీకు ఎముకలిచ్చాను, ఆ రక్తపు ముద్దైన నీకు కళ్ళు చేశాను, కాళ్ళు చేశాను, ముఖం చేశాను, నోరు చేశాను, నాలుగు చేశాను, పేరబెట్టాను, ఒక రూపం ఇచ్చాను. ఆ రూపాన్ని తల్లి గర్భంలో కట్టింది నేను అన్నాడు. జాగ్రత్తగా వినండి, దేవుడు కడుతున్న దేహాలు ఇవి. వెరీ గుడ్. తర్వాత మాట చూడండి, అక్కడ తర్వాత మాట జాగ్రత్త చూడాలి. ఈ తర్వాత మాట, చర్మముతోను మాంసముతోను. ఏమన్నా పదం చూడండి, ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి బైబిల్ బాగా చదివేవారైతే. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, నీవు నన్ను కప్పవు. ఎవరిని కప్పారట? ఇంతకీ చర్మముతోను ఎముకలతోను నీవు నన్ను కప్పితివి అంటే ఇంతకీ నీవెవరు? నిన్ను కప్పాడట. దేంతో కప్పాడట? చర్మముతో, ఎముకలతో, ఏమండి మాంసముతో, గుండెతో నిన్ను దేవుడు కప్పాడు. అంటే ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇంతకీ బాగా ఆలోచించాలి దేవుడి మాటలు. నీవు నన్ను కప్పితివి, చర్మముతో, మాంసముతో, ఎముకలతో, ఈ రూపంతో నన్ను కప్పేశావు. ఇంతకీ నువ్వెక్కడున్నావు? వర్షం వచ్చేటప్పుడు పంట బయట ఉండిపోయింది అనుకోండి, రైతు వర్షానికి పంట తడిచిపోతుందేమోనని దానిపైన బట్ట కప్పుతాడు, పరద కప్పుతాడు, అంతేనా? పంట నాశనం అవ్వకుండా పరద కప్పాడు. పైన పరద ఉందంటే లోపల ఏముంది చెప్పాలి నాకు? ధాన్యం ఉంది. నీవు నన్ను చర్మముతో, మాంసముతో, ఎముకలతో నీవు నన్ను కప్పితివంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి. ఎక్కడున్నావు నువ్వు? లోపల ఉన్నావు. అందుకే జ్ఞానము లేని వారులారా అన్నాడు దేవుడు. ఈ జ్ఞానం మనకి తెలీదు, ఈ రహస్యలేవి మనకి తెలీదు, ఈ సంగతులేవి మనకి తెలీదు. జాగ్రత్తగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి ఈ బిట్. నీవు నన్ను కప్పవు, నేను కప్పుకున్న తొడుగు నా కట్టే, నా దేహం. నేను వేరు తండ్రి, నువ్వు నాకు కట్టిన నా దేహం వేరు తండ్రి అని మనిషిని 2 భాగాలుగా విడగొట్టేశాడు అక్కడ భక్తుడు. నేను కప్పుకున్నది దేహం, నేను దేహాన్ని కాదు. జాగ్రత్తగా వినాలి, నేను కప్పుకున్నది దేహం, నేను దేహాన్ని కాదు.
ఏమండి ఇదేంటండి, ఇదేదో కొత్తగా ఉంది వింతగా ఉంది అనుకుంటున్నారు కదా, మీ దగ్గరికి వస్తాను. మీరు మాట్లాడే మాటలే చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, జాగ్రత్తగా వినండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఏదో పనికి వెళ్ళారు, పొలంలో కాలు తెగిపోయింది, రక్తం కారిపోతుంది కాలు నుంచి. కాలుకి రక్తం కారిపోతున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటారో చెప్పాలి. మొదట డైలాగ్ ఏమంటారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి? ఏమంటారు? డాక్టర్ గారు నా కాలు తెగిపోయిందండి, అంతేనా అంటారు? ఏమన్నారు? డాక్టర్ గారు నా కాలు తెగిపోయిందండి. నా కాలు తెగింది. ఇంతకీ నువ్వెవరు? నువ్వు కాలు కాదు, నువ్వు చెయ్యి కాదు, నువ్వు గుండె కాదు, నువ్వు కన్ను కాదు, నువ్వు దేహం కాదు. నా కాలు తెగిపోయిందండి. ఇంతకీ నువ్వెక్కడున్నావు? దేహము లోపల ఉన్నావు. చెప్తాను, జాగ్రత్తగా వినండి, కంగారు ఏమవకండి, బాగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఎక్కడ ఆలోచించకండి, నా మాటలే ఆలోచించండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా కాలు తెగిపోయిందండి, నా కాలండి, నా కాలండి ఇది, నా కాలండి ఇది, నా కాలు తెగిపోయిందండి. నువ్వెవరు? తెలీదు. గుండెకి ఏదైనా ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి, గుండె బాగోలేదనుకోండి, గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడతావు? నా గుండె బాగోలేదండి. ఇంతకీ నువ్వెవరు? నువ్వెవరు ఇంతకీ? నా గుండె, నా కాలు, నా చెవి, నా కన్ను, నా పళ్ళు ఊడిపోయినాయండి బాగా స్వీట్లు తినేసి. నువ్వెవరు ఇంతకీ? పళ్ళు ఊడగొట్టుకున్నావు. నువ్వెవరు? నీ కన్ను, నీ కాలు, నీ చెయ్యి, నీ గుండె, నీ కళ్ళు, నీ పళ్ళు, నువ్వెవరు ఎంతగా ఆలోచించావు ఎప్పుడైనా? ప్రియులరా, ఈ లోకానికి జ్ఞానం లేదని దేవుడు ఎందుకు అన్నాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు తానెవరో తనకి తెలీదు. మీరు లోకంలో ఉన్న ఏ మనిషినైనా అడగండి, పోనీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, లోకంలో ఉన్న ఏ మనిషినైనా మీరు అడగండి, ఏమండి మీరు ఎవరండి అని అడగండి, ఒక ప్రశ్న అడగండి, మీరు ఎవరండి అని అడగండి, అందరూ ఒకటే ఆన్సర్ చెప్తారా? మీరు ఎవరండి అన్నారు అనుకోండి, కొంతమందికి కులపిచ్చి ఉంటుంది, కులంతో పరిచయం చేసుకుంటారు. మేము రెడ్డిస్ అండి. నువ్వు రెడ్డిసా? ఇంకొకరిని అడగండి, మీరు ఎవరండి అండి? మేము చౌదరీస్ అండి. కులంతో పరిచయం చేసుకుంటున్నాడు. మరి కొంతమంది అడగండి, మీరు ఎవరండి అంటే అతనికి కులం ఇష్టం ఉండదు, కానీ చేసే ఉద్యోగంతో పరిచయం చేసుకోవడం ఇష్టం. నేను డాక్టర్నండి అంటాడు. పుట్టినప్పుడు డాక్టర్వా బాబు? పుట్టినప్పుడు లాయర్ గారువా? ఇంకొక ఆయన అడగండి, మీరు ఎవరండి? నేను లాయర్నండి, నేను యాక్టర్నండి, నేను డాక్టర్నండి, నేను పలానా సాఫ్ట్వేర్ ఇంజనీర్నండి. నువ్వెవరని అడుగుతుంటే నువ్వు చేస్తాను ఉద్యోగం చెప్తున్నావేటయ్యా? నువ్వెవరని అడుగుతుంటే నీ కులం చెప్తున్నావేంటి? నీ గోత్రం చెప్తున్నావేంటి? నువ్వెవరెంతకే తెలియదండి ఎవరికి. జాగ్రత్తగా వినండి, అసలు మనిషి ఎవరో మనిషికి తెలియదండి. దౌర్భాగ్యం ఇది. ఆకాశంలోకి వెళ్ళిపోతాడట, భూమి కిందకి వెళ్ళిపోతాడట, ప్రయోగాలు చేసేస్తాడట, గొప్పవాడిగా ఫీల్ అయిపోతాడట. తానెవరో తనకి తెలియని అమాయకుడట. తానెవరో తాను గుర్తించలేని అమాయకపు చక్రవర్తి మనిషి. ఈరోజు అమాయకపు చక్రవర్తి, తానెవరో తనకి తెలీదు. ఇప్పుడు భక్తుడు చెప్పిన మాట చూడండి, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. అంటే నువ్వు కప్పుకున్న ఒక కప్పు, ఒక చర్మపు తొడుగు లేదా ఒక గుడారమే ఈ దేహం. ఇదికి నేనెవరినండి? నేనెక్కడున్నానండి? నేనెవరు? ఇది అసలు చర్మాన్ని తొడుగు అంటున్నారు, గుడారం అంటున్నారు. ఇదికి అసలు నేనెవరిని? మనిషి ఎవరు అనుకుంటున్నారు? మనిషి దేహం కాదండి, మనిషి దేహము ఒకటి కాదండి. జ్ఞానం ఇది. ఇంకా చూస్తారా? ఒక భక్తుడి మాట చూపించాను. ఇప్పుడు మీరు చదువుకున్నది యోబు భక్తుడి మాట, పౌలు భక్తుడి మాట, పేతురు గారి మాట. ఈ రెండు మాటలు మీరు చూసారంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు తీయండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నారు. జాగ్రత్త చూడండి, బైబిల్ చూసుకోవాలా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుట సిద్ధముగా ఉన్నాను, మరియు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సూచించిన ప్రకారము ఇదిగో నాకు ఒక సూచన చేశాడు. నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చేనని ఎరిగి. ఈ పదవంటలు ఏం చేసుకోండి. పేతురు గారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత రాస్తున్నాడండి ఈ మాటలు. వృద్ధుడైపోయాడు ఈ పత్రిక రాసే టైంకి. అప్పుడు అంటున్నాడు, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చేనని నేను ఎరిగాను. దేన్ని విడిచిపెడతాడట? త్వరలో గుడారాన్ని విడిచిపెడతాడట. ఇంతకీ ఏ గుడారం గురించి? ఆయన కట్టుకుని ఇంటి గురించి అనుకుంటున్నారా ఈ మాట చెప్తుంటా? ఆయన దేహం గురించి మాట్లాడుతున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చి ముసలితనంలో ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, యేసుక్రీస్తుల వారు నాకు సూచించారు, నువ్వు బ్రతుకున్నంతకాలం వాక్యం చెప్పాలి, ఆ దేహంతో సేవ చేయాలి అని. నేను యవ్వనంలో ప్రారంభించాను ఈ సేవ ప్రభుతో పాటు. ఇదిగో నేను ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాను. ఇక నేను కొద్ది రోజులలో నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చేనని నేను ఎరిగాను. నాకు తెలుసు, నేను త్వరలోనే నా గుడారాన్ని విడిచిపెట్టేస్తాను. ఇంతకీ దేన్ని అంటున్నాడు గుడారం అని? శరీరాన్ని. ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించాలి. నా గుడారం అంటున్నాడు ఏంటి? నా గుడారం ఏంటి? నేను వేరు, నా గుడారం వేరు అంటున్నాడు. పేతురు గారు కూడా విడగొట్టేశాడు. నేను గుడారాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, ఇది నా గుడారం. దేవుడు నేను ఉండడానికి 60-70 ఏళ్ళు నేను ఉండడానికి తల్లి గర్భంలో దేవుడు నాకు కట్టినది ఇది. అది జస్ట్ 60-70 ఏళ్ళే ఉంటుంది. ఏమన్నా మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మీరు కట్టుకున్న ఇల్లు ఎంతకాలం ఉంటుంది? 50 సంవత్సరాలా? 60 సంవత్సరాలా? ఇప్పుడు వచ్చే సిమెంట్ చాలా గట్టి సిమెంట్ వస్తుంది, మీకు తెలియదు కాదు. కట్టిన 2 సంవత్సరాలకే గోడలోంచి చెదలు వస్తున్నాయి బయటికి. అంత మంచి సిమెంట్ ఇప్పుడు వచ్చే సిమెంటు. మన ఇల్లు 50 సంవత్సరాలు నిలబడుతుందని గ్యారంటీ ఉందండి? లేదండి, పడిపోద్ది అది. నువ్వు కట్టుకున్న ఇల్లు 50కో 60కో పడిపోద్ది. తల్లి గర్భంలో దేవుడు నీకు కట్టిన ఇల్లు గుడారం 60-70, అధిక బలం ఉన్న ఎడల 80. కూలిపోద్దా? ఇక్కడ చాలా మంది ఇల్లులు ఉన్నాయి. మన సభలో కూడా చాలా గుడారాలు ఉన్నాయి. ఏ గుడారమో స్ట్రాంగ్గా లేదు, నాతో సహా. స్ట్రాంగ్గా ఏమైనా ఉన్నాయి గుడారాలు? ఇక్కడ ఇంకో విషయం చెప్పనా? ఇక్కడ కూర్చున్న మనలో ఒక గుడారానికి 30 సంవత్సరాల గుడారం ఉంది, ఇక్కడ 40 సంవత్సరాల గుడారం ఉంది, 60 సంవత్సరాల గుడారం కూడా ఉంది, మనలో 10 సంవత్సరాల గుడారం కూడా ఉంది. ముందు కూర్చుని ఉన్నారు పసిపిల్లలు. వీళ్ళు గుడారాలు ఎంత అంటే, వీటి గుడారాలకు వయసు ఎంత అంటే 10. నా గుడారానికి 37, మీ గుడారాలకి 50, ఇంకో గుడారానికి 60 గుడారం అంటే ఇంక సర్దుకోవడానికి రెడీగా ఉందని అర్థం. బాధపడినా ఇది నిజం. శిథిలం అయిపోతుంది కది. డెడ్ ఎండ్కి వచ్చింది. పళ్ళు ఊడిపోయినాయి, కళ్ళు సరిగా కనపడవు, చెవులు సరిగా వినపడవు. ఒకప్పుడు 50 కేజీల బస్తా ఇలా లేపు పైన వేసుకున్నాడు. ఇప్పుడు గ్లాస్తో పాలు ఇస్తే ఇలాగ అంటూ ఉంటుంది, ఆ చెయ్య ఇలా ఊగుతుంది. సగం పాలు కింద, సగం పాలు నోట్లో. కారణం ఏంటంటే శిథిలం అయిపోయింది, చివరకు వచ్చింది. గుడారం ఇది, దేవుడు కట్టిన గుడారాలు ఇవి. నువ్వు గుడారానివి కాదు, జాగ్రత్తగా వినాలి. నువ్వు దేహానివి కాదు. సూపర్ అండి దేవుడు. ఆయన చెప్పినంత జ్ఞానం ఈ లోకంలో ఉన్న ఏ మేధావి కూడా చెప్పలేడండి. చెప్తాడు, ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు, జాగ్రత్తగా వినండి. ఇదిగో పేతురు గారి ద్వారా అంటున్నాడు, నా గుడారము నేను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చేనని నాకు అర్థమైపోయింది. నేను వెళ్ళిపోతాను, నా గుడారం మట్టిలోకి వెళ్ళిపోద్ది. నేను వేరు, నా గుడారం వేరు అన్నారు. పిల్లరా, మనిషి అనగానే 2 భాగాలండి, జాగ్రత్తగా వినండి. మనిషి 2 భాగాలు. ఒకటి శరీరం, 2 ఆ శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చదివారు కదా మీరు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఆరిపోయింది అనుకోండి, ఇల్లంతా చీకటే. ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, దేహానికి చీకటే, కదలదే కది. చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనిషి 2 భాగాలు, మర్చిపోవద్దు. మీ లోపల మీరు ఉన్నారు ఆత్మగా, దేహం బయటికి కనబడుతున్న ఈ దేహమే మీరు అనుకుని మోసపోయారు ఇంతకాలం. అందుకే మేము టైటిల్ వేసాం, కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. నువ్వు లోపల ఉన్నావు, ఆ సంగతి నీకు తెలియదు. నువ్వు దేహం అనుకుని మోసపోయి
నువ్వు బ్రతికినంత కాలం కూడా ఈ దేహపు పాపాలు, దేహపు కోరికలు తీర్చడానికి బ్రతికేసి నీ 60-70 ఏళ్ళు కూడా నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావు. నువ్వు లోపల ఉన్నావు. చెప్తాను ఇప్పుడు, చెప్తాను. నేను లోపల ఉండటం ఏంటండి అని మీరు అనుకుంటున్నారేమో. ఇది ఎంత వాస్తవం మీ మాటల్లోనే మీకు చెప్తాను. మీ ఊర్లో, జాగ్రత్తగా వినండి, మీ ఊర్లో సుబ్బారావు అనే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి. మీ గ్రామంలో సుబ్బారావు అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి రాత్రి 12 గంటలకి చనిపోయాడు. మరి పిల్లలు, చుట్టాలు, బంధువులు రావాలి కదా. ఇంటి ముందు శవాన్ని పెట్టారు. అలాగా అందరూ ఏడుస్తున్నారు, అందరూ గోల పెడుతున్నారు. అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళి, తెలియని వ్యక్తి, చనిపోయాడని తెలియని వ్యక్తి వెళ్ళి, ఏమంటే సుబ్బారావు గారు ఏరండి, కనపట్టలేదు అన్నారు అనుకోండి. ఆ ఇంటి వాళ్ళు ఏమని మాట్లాడతారు చెప్పండి? ఆ వ్యక్తితో ఏమంటారు? సుబ్బారావు గారు ఏరండి అంటే ఏమంటారు చెప్పండి? ఇదిగోండి ఇక్కడ పడుకున్నాడండి, వెళ్ళి పలకరించండి అంటారా? అనరా? అనరు. ఏమంటారు చెప్పండి? సుబ్బారావు గారు రాత్రి 12 గంటలకి చనిపోయాడు. మళ్ళా చెప్తున్నాను, సుబ్బారావు గారు రాత్రి 12 గంటలకి చనిపోయాడు. పడుకున్నది ఎవరు, పోయింది ఎవరు? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. పడుకున్నది సుబ్బారావా, పోయింది సుబ్బారావా? వెళ్ళిపోయిన ఆయన సుబ్బారావు, పడుకున్నది ఏంటి చెప్పండి? సుబ్బారావు గారు శుభ్రంగా వాడుకొని వదిలేసిన గుడారం. ఇది అర్థమవుతుంది మీకు. శుభ్రంగా వాడుకున్నాడు బతుకున్నంతకాలం. ఆయన వాడుకొని వదిలేసిన తొడుగు పడుకుంది, ఆయన వాడుకొని వదిలేసిన గుడారం పడుకుంది, శిథిలమైపోయింది. ఆయన మాత్రం హాయిగా వెళ్ళిపోయాడు. సుబ్బారావు అనే పేరు ఆత్మకి, దేహానికి కాదు. నాకు పేరు, నా పేరు శ్రీను. నేను మీకు కనపడుతున్నానా? నా పేరు శ్రీనండి. నేను కనపడుతున్నాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఎవరైనా నేను మీకు కనపడుతున్నాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఎత్తరా? నిజమనుకుంటున్నారా? నేను మీకు కనపడుతున్నానా? ఇది అర్థమవుతుంది మీకు. నా ప్రసంగం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయానండి. వినండి జాగ్రత్తగా. వెళుతూ వెళుతూ మధ్యలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయి నేను చనిపోయాను అనుకోండి. అయ్యో పాప మా ఊరికి వచ్చాడండి, 4 మంచి మాటలు చెప్పాడు, చూద్దాం పక్కనే కదా అని మీరు అందరూ వచ్చారనుకోండి. అక్కడికి శ్రీను గారు ఏరండి అంటే, ఇదిగోనండి ఇక్కడ పడుకున్నారండి అంటారా? వెళ్ళిపోయారంటారా? పడుకున్నాడా, వెళ్ళిపోయాడా? యాక్సిడెంట్లో చనిపోగానే పడుకున్నాడా, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన చూసారా, పడుకున్న ఆయన చూసారా? మీరు ఇప్పుడు నన్ను, నా దేహాన్ని చూస్తున్నారండి, నన్ను మీరు ఎక్కడ చూస్తున్నారు? నేను లోపల ఉన్నాను ఆత్మగా. నేను మీకు ఎవ్వరికి కనపడను. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నాడు అనుకోండి, ఇలా నొక్కుతూ ఉంటారండి పాపం. హార్ట్ నొక్కుతూ ఉంటారు. అలాగా కేకేసి ఒకసారి ఇలాగ ఆగిపోయాడు అంటే అందులో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినట్టుగా డాక్టర్ తెలుసా? వెళ్ళిపోయిన ఆయన ఏమన్నా చూసాడా? చూడలేదు. గుండె ఆగిపోగానే చెప్తాడు వెళ్ళిపోయాడండి. జాగ్రత్తగా వినండి. మనమంతా ఆత్మల వండి, ఈ దేహంలో ఉన్నామండి. మనం ధరించుకున్న తొడుగే ఈ మానవ దేహం. ఈ కట్టె నీకెంత అన్యాయం చేస్తుందో ఈ రాత్రి వినాలి. కట్టె మిగిల్చిన కన్నీటి కాదా, నీవు వేరు కట్టె వేరని అర్థమైపోయింది ఇప్పుడు. ఈ కట్టె నీకు ఎంత అన్యాయం చేస్తుందో ఈ రాత్రి వినాలి. నీకు అన్యాయం చేస్తుంది ఇది. నువ్వు వేరు, నీ దేహం వేరు. దానియేలు గ్రంథం ఇంకా బాగుంటుంది చూడండి. బైబిల్లో ఇంకా క్లియర్గా రాశాడు. బైబిల్లో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. దర్శనంలో దానియేలు గారికి దేవుడు ఏమంటే కొన్ని సంగతులు చూపించాడు. సంగతులు చూసిన తర్వాత ఈయన మాట్లాడుతున్నాడండి. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను, చూసారండి పదాలు అంటలేం చేసుకోండి. దానియేలును నేను నా దేహములో, నేను దేహం ఒకటి కాదు. దానియేలు అనే గ్రంథాన్ని రాశాను కదా, నేను నా శరీరాన్ని కాదు, నేను నా దేహములో ఉన్నాను. నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దానియేలును నేను నా దేహములో ఉన్నాను. దేహము దానియేలు ఒకటి కాదు. ఇందా నేను చెప్పాను కదా, మీ ఊర్లో చచ్చిపోయిన సుబ్బారావు గారును ఆ సుబ్బారావు గారి దేహం ఒకటి కాదు. సుబ్బారావు గారు వెళ్ళిపోయారు,
ఆయన వాడుకొని వదిలేసిన దేహం పడుకుంది ఇక్కడ. పిల్లరా, మనిషి రెండు భాగాలు అన్నది ఇప్పుడు బాగా అర్థమైంది మీకు. దానియేలును నేను నా దేహంలో ఉన్నాను, దేహంలో దానియేలు ఉన్నాడు, దేహం దానియేలు కాదు. ఇక్కడ మీ సేవకుడు ఉన్నాడు, పాస్టర్ గారు ఒనేసిము గారు. ఒనేసిము గారు దేహం కాదు, ఒనేసిము గారు లోపల ఉన్నాడు. ఒనేసిము గారు ధరించుకున్న దేహం అది. ఆయన మీకు కనపడడు, ఆయన దేహం మాత్రం మీకు కనబడుతుంది. నేను మాత్రం మీకు కనబడను. నేను ధరించుకున్న మేను, నేను ధరించుకున్న కట్టె, నేను ధరించుకున్న నా దేహం మీకు కనబడుతుంది. ఈ భూమి మీద మనుషులందరూ కనబడేవి దేహాలండి. కనబడకుండా లోపల ఉన్న ఆత్మలే మనుషులు. ఈ జ్ఞానం మానవ జాతికి లేదు. అందుకే ప్రారంభంలో దేవుడు ఏమని పిలుస్తున్నాడు మనుషుల్ని? జ్ఞానము లేని వారులారా, నీ గురించే నీకు తెలియదు. నువ్వు జ్ఞానం వేటరా, సైంటిస్ట్ వేటరా, నువ్వు నీ గురించే నీకు తెలియదు. నేను మేధావులని నెట్ట ముందు కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటావు. నువ్వెవరని అడిగితే నీకు అసలు సమాధానమే లేదు నీ దగ్గర. నువ్వు ఆత్మవి. ఇది కరెక్ట్ ఆన్సరు. నేను డాక్టర్నండి, నేను యాక్టర్నండి, నేను రెడ్డినండి, నేను చౌదరినండి, ఇది కాదయ్యా. నువ్వెవరో తెలుసా? ఆత్మవి. నువ్వెవరు అనగానే తక్కువని చెప్పవలసిన ఆన్సర్ ఏంటంటే, నేను ఆత్మనండి, మా ఊరు పరలోకం అండి, మా నాన్న దేవుడండి, నేను చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలండి. ఇది కరెక్ట్. ఇలా కాకుండా మా ఊరు దొనకొండండి అన్నాడు అనుకోండి, ఇదే కొంచెం తేడా క్యాండిడేట్, జ్ఞానం లేని క్యాండిడేట్, అసలు ఏం తెలియదు బొత్తిగా. ఎవడు పని మా ఊరు దొనకొండండి అన్నాడు అనుకోండి, 100 సంవత్సరాల తర్వాత నేను దొనకొండ వచ్చాను అనుకోండి, మా ఊరు దొనకొండ అన్న అతను ఉంటాడు ఇక్కడ? ఖాళీ చేస్తాడా? ఖాళీ చేసి వెళ్ళిపోయేది మీ ఊరు ఎందుకైతే అయ్యా? నువ్వు వచ్చిన ఊరు ఒకటి ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుండి ఈ లోకానికి వచ్చావు నువ్వు. అందుకే దేవుడు అండి చేతులు చాప అంటున్నాడు బైబిల్లో, నరులారా తిరిగి రండి, తిరిగి రండి, నా దగ్గర నుంచి కదా లోకానికి వెళ్ళారు. ఆ దేహం మీరు కూడా మాయలో పడిపోయారండి. రండి, కమాన్, గెట్ బ్యాక్, వెనక్కి రండి, వెనక్కి రండి. నేనున్న నా లోకం నుండి ఆ లోకానికి వెళ్ళారు మీరు. నేను పంపాను. నేను మిమ్మల్ని తల్లి గర్భంలోనికి పెట్టి మీరుండడానికి ఆ తల్లి గర్భంలో ఆత్మకు దేహాన్ని కట్టి 60-70 ఏళ్ళ ఆ దేహంతో నా గురించి మాట్లాడు, ఆ పాదాలతో నా గురించి సువార్త చేయడానికి నడువు, దేహాన్నంతా నా కొరకు వాడేసిన తర్వాత ఆ దేహాన్ని మట్టిలో విడిచిపెట్టి ఆత్మగా నరులారా నా దగ్గరికి రండి అని నేను పంపిస్తే ఆ లోకానికి, అసలు ఆత్మ శరీరము ఈ రెండు వేరని మర్చిపోయావు. నువ్వు ఆత్మవని మర్చిపోయావు, నువ్వు పరలోకం నుండి వచ్చావని మర్చిపోయావు. ఈ దేహం 60-70 సంవత్సరాల తర్వాత నిన్ను తరిమేస్తుందని కూడా మర్చిపోయావు. కరెక్ట్ అనే పదం? 60 ఏళ్ళ తర్వాత అండి దేహం నిన్ను వాడుకొని అది తినడానికి, బాగా వినండి ఎందుకు నిన్ను వదిలేస్తుందో చెప్తాను. 60-70 ఏళ్ళ తర్వాత ఒక ముసలాయనకి గట్టి మటన్ పట్టుకెళ్ళి పెట్టండి, తింటాడేమో? తింటాడా? తిండు. ఎవరి గట్టిగా ఏదైనా సమరానికి వెళ్దాం, ఊరికి వెళ్దాం రా, జాతరకి వెళ్దాం రా అని తీసుకెళ్ళండి, కాళ్ళలాగా ఎత్తనాయి బాబు, రాలేడు, తినలేడు, చూడలేడు, నిలబడలేడు. ఇంకా ఏవి అనిపించినప్పుడు ఇంకెందుకు, వాడుకున్నాం పోరా అని ఒక రోజు గంటెత్తది. ఇది బయటకు గంటే కాగానే అది హాయిగా పడుకుంటుందండి వెళ్ళి మట్లో. నువ్వు బయటకు వస్తావు, నీకేం తెలీదు. ఎట్లయినా ఇంతకాలం దీనికోసం బతికేశాను. దేనికోసం? ఇది తిండి అన్నది, ఇది బంగారం అన్నది, ఇది పెళ్ళి అన్నది, ఇది ఉద్యోగం అన్నది, ఇది వ్యాపారం అన్నది, ఇది బంగారం అన్నది, ఇది మటన్ అన్నది, ఇది చికెన్ అన్నది, అన్ని కావలసినవన్నీ నాతో చేయించుకొని 60-70 సంవత్సరాల తర్వాత నీకు నాకు సంబంధం లేదు, టాటా బాయ్ బాయ్ అన్నది. బయటకు వచ్చావు, దిక్కుమొక్కు తెలీదు, తల్లి తరివేసింది వాడుకుని. అది వెళ్ళి హాయిగా ఒకప్పుడేమో నువ్వు లోపల ఉన్నప్పుడేమో నేను ఫ్యాన్ లేకపోతే పడుకోని అంటది, నేను ఏసీ లేకపోతే పడుకోని అంటది, నాకు ఆలౌట్ పెట్టకపోతే నిద్ర రాదంటది, నాకు మెత్తటి పరుపు ఉంటే కానీ నేను నిద్రపోనంటది. నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత 10 days రోడ్డు మీద పడేస్తావు, అది హాయిగా ఇలా ఉంటుంది వెనకాల చేతులెట్టుకుని. అవునా కదా? ఆలోచించండి. అడుగుతుందండి ఏమన్నా? బ్రతుకుండగా సెంట్లు కొట్టరా, సేవండి షాంపూలు తేరా, పౌడర్లు తేరా, నెత్తికి మంచి రంగుల షాంపూలు తేరా, రుచులు కావాలరా, రంగులు కావాలరా అని అడిగింది. చచ్చిపోయిన తర్వాత చూడండి, డెడ్ బాడీకి స్నానం చేయించినప్పుడు ఎలా చేస్తారండి? స్నానం ఎలా చేయిస్తారు? బ్రతుకుండగా లైట్గా షాంపూ వేసి ఇలా రుద్దుకుంటాడు. చచ్చిపోయిన ఆయనకి డబ్బా పిండుతారు. ఇలాగా ఎంత పిండినా ఏమందో. పౌడర్ బ్రతుకుండగానేమో చేతులు రాసి ఇలా చక్కగా పౌడర్ రాసుకుంటారు. చచ్చిపోయిన అతనికి పౌడర్కి డబ్బా ఇలా పీకేసి ఇలా కొడతా ఉంటాడు, చెమల మందు కొట్టినట్టు.
ఏం కొట్టినా ఏమందో, ఎందుకంటే నువ్వు లేవు కదా లోపల, నిన్ను మా చేయడానికి, నిన్ను ఆట ఆడుకోవడానికి. నువ్వు బయటకు వచ్చావు. నేను సైలెంట్గా, మా ఓడు వెళ్ళిపోయాడు. నిన్ను మాయ చేసింది, నిన్ను ఈ లోకం వైపు తిప్పింది. నాకు రుచులతే, నాకు రంగులతే, నాకు అందమైన ఇల్లు కట్టు, నాకు పొలం కొను, నాకు బంగారం తే, నాకు చుట్టూ మనుషులు ఉండాలి, నాకు రోజు చికెన్ కూర ఉండాలి, మటన్ కూర ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, పో సంపాదించు, నా కోరికలను తీర్చు, నన్ను ఆనందపెట్టు, నన్ను సంతోషపెట్టు. చివరికి నువ్వు దిక్కు మొక్కు లేకుండా అవతలకి గెంటేస్తాను. నువ్వు నరకానికి పో, నేను శ్మశానానికి పోతాను. ఎలాగుంది? నేను శ్మశానానికి పోతాను, నువ్వు నరకానికి పోయి కాలు. బ్రతుకున్నంత కాలం మాత్రం నా పాద సేవ చేసుకో. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకో, దేవుడికి ఇవ్వకో, దేవుడికి ఏమి పాటలు పాడకో, దేవుడి మందిరానికి రోజు వెళ్ళిపోకో. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే వెళ్ళు, రోజు పనికి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు రోజు పనికి వెళ్తానే కదా నాకు మంచి మంచి మటన్లు చికెన్లు తెస్తావు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? నాకేమొస్తుంది? నీకు పరలోకం వస్తుంది. నీ ఆత్మ రక్షించబడి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. నాకేమొస్తుంది? నువ్వు పనికి వెళ్తే నాకు మటన్ వస్తుంది, నువ్వు పనికి వెళ్తే నాకు బంగారం కొంటావు, నువ్వు పనికి వెళ్తే నాకు కార్లు కొంటావు. నా కోరికలు తీర్చు, నీకు అన్యాయం చేసుకో, నేను హాయిగా నిన్ను వదిలేస్తాను 60-70 సంవత్సరాల తర్వాత. అప్పటి వరకు నా పాద సేవ చేసుకో అంటుంది. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. అర్థమైందా? ఎలా మాయ చేస్తుందో అర్థమైందా? ఏమంటే నేను చెప్తున్న మాటలు నోటు మాటలు కదండి, బైబిల్లో ఉన్నాయి. పౌలు గారు లాంటి భక్తుడు సేవ చేస్తున్నాడు, వాక్యం బాగా నేర్చుకున్నాడు, సంఘాలను కడుతున్నాడు, ఆత్మలో రక్షిస్తున్నాడు, సేవలోనే ఉన్నాడు. ఆ సేవలో ఉన్న ఆయన ఈ దేహానికి భయపడిపోయాడు. బైబిల్ తీయండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువుతాం ముందు. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, చూసారండి ఆ పదం చూడండి, ఏమంటున్నాడు? రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, ఎప్పుడు అంటారు చెప్పండి ఈ మాట? అయ్యో అని ఎప్పుడు అంటారు? మీరు పంట వేసారు, బాగా మీకు పొగాకు వేస్తారు, నాకు తెలుసు కదా. పొగాకు పంట బాగా పండింది, చెట్టు బాగా ఎత్తుకి ఎదిగిపోయింది, ఇక ఆకులు ఎరగేసే కింద, ఇంకా కొట్టాలి, చెక్కులు తొక్కాలి అనుకుంటున్న టైంలో రాత్రికి రాత్రి వచ్చి ఏదైనా మొత్తం పంట అంతా నాశనం చేసింది అనుకోండి. తెల్లవారు లేచి పంటను చూసి, పొలాన్ని చూసి ఏమంటారు? అప్పుడు అంటారు ఈ మాట, ఏమని? అయ్యో, చెక్కులు తొక్కేద్దాం అనుకున్నాను, బేళ్ళు కట్టేద్దాం అనుకున్నాను, అమ్ముకుందాం అనుకున్నాను, ఈసారి లక్షలే అనుకున్నాను, అయ్యో నా కష్టం అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు పౌలు గారు ఎందుకంటున్నాడు ఈ మాట? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? చూసారా, శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? పౌలని నేను వేరు, నా శరీరం వేరు. నేను మంచివాడినే, నా శరీరం మంచిది కాదు. నేనేమో సేవకి వెళ్దాం అంటది, ఇదేమో సినిమాకి వెళ్దాం అంటది. మా ఇద్దరికి పట్టం లేదు. భార్య భర్తలు గొడవ చెప్పినట్టుగా చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. ఇంట్లో భార్య భర్తలకు అభిప్రాయాలు కుదరలేదనుకోండి, రోజు ఇంట్లో ఏం జరుగుతుంది? గొడవ. ఆవిడ ఒకటి అంటూ ఉంటుంది, ఈయన ఒకటి అంటూ ఉంటాడు. ఆయన అటు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు, ఈవిడ ఇటు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. ఈ మధ్యలో పిల్లలు నాశనం అయిపోతూ ఉంటారు వీళ్ళ గొడవలకి. పౌలు గారు చూడండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు వినిపిస్తాడు? లోపల ఉన్నాను నేను, ఈ శరీరం మంచిది కాదు. పౌలు గారు అంటున్న మాట చూస్తారా, శరీరం మంచిది కాదని ముందు అంటాడండి. ఎక్కడ? 18వ వచనం చూడండి, 17-18 వచనాలు మీరు చూస్తే 18వ వచనం అండి. ఇదే అధ్యాయం, రోమపత్రికలోనే 7వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నారు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. చూసారా, నా శరీరం మంచిది కాదు బాబోయ్, నా శరీరం మంచిది కాదు, నా శరీరం మంచిది కాదు, నా శరీరం మంచిది కాదు. భక్తుడు అంటున్నాడు నా శరీరం మంచిది కాదని. మనం ఏమంటాం చెప్పండి? శరీరం చూడగానే మీరు ఏమంటారు చెప్పనా? పొద్దున్నే లేవగానే బ్రష్ చేసి మొహం కడగగానే మొట్టమొదటి చేసే పని ఏంటి చెప్పండి? అందరం అద్దం దగ్గరికి వెళ్ళిపోవాలా, అందమైన నా శత్రువుడు ఒక్కసారి చూసుకోవాలా.
చాలా అందంగా ఉంటాడు మావాడు, జుట్టు బాగుంటుంది, పళ్ళు బాగుంటాయి, రంగు బాగుంటుంది. అసలు ఏటో మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరికంటే నేనే అందంగా ఉంటాను ఈ ఫీలింగ్తో ఉంటాడండి, లేకపోతే బతకలేడట మనిషి. అందరికంటే అందంగా నేనే ఉంటాను, అందంగా నేనే ఉంటాను. ఈ అందమైన దేహాన్ని పొద్దున్నే చూసుకుంటాడు. ఎక్కడైనా చిన్న మార్పు వచ్చిందంటేనండి గుండెల్లో గుణపం దింపినట్టు ఉంటుంది. చిన్న మార్పు అండి. యవనంలో ఉంటారు ఏమంటే అలా జాగ్రత్తగా 35, 36, 37, ఈ 37 రాగానే రోజు అతని దగ్గరికి వెళ్తాడండి ఖచ్చితంగా. ఎందుకు తెలుసా? అయ్యగారు ఎంటర్ అవుతున్నారు దేంట్లోకి. 35, 40 దాటిందంటే ఎక్కడో ఒక చోట తెల్ల వెంట్రుక నెమ్మదిగా మీసంలో మొలుస్తుంది, అంతే గుండెల్లో రాయబడింది. నేను ముసలైపోతానని ఇప్పుడు ఎవ్వడికి తెలియకూడదు. అమ్మ కత్తిర ఎక్కడ ఉంది, అర్జెంటుగా దాన్ని నరికేయాలా. దేన్ని? ఆ ఒక్క తెల్ల వెంట్రుకని. లేదు ఈయన వల్ల అవట్లేదు అనుకోండి, మంగళషాపుకి వెళ్ళిపోతాడు. బాబు ఈ కనపడకూడదు ఇవి. ఆయన కట్ చేసినంతకాలం కట్ చేస్తాడండి, అక్కడక్కడ ఒకటి ఉంటే. ఇంకా తర్వాత అంటాడు కటింగ్ అవ్వదు బాబు, వేసేస్తాను పేస్ట్. ఏం పేస్ట్? గోద్రేజ్. నేను యవ్వనొస్తుండే నాకేం తెలీదు, నేను యవ్వనొస్తుండే నాకేం తెలీదు, నేను యవ్వనొస్తుండే, మీరు నన్ను ముసలనుకోకండి, నేను ఎంతకాలం చేస్తావు ఈ మేకప్? ఎంతకాలం చేస్తావు? మీకు సంగతి తెలుసండి, దేవుడు మంచోడండి. ఈ సిగ్నల్స్ నీకు ఎందుకు పెట్టాడు తెలుసా? మేసంలో తెల్ల వెంట్రుకు వచ్చిన తర్వాత ఈ చెంపల దగ్గర వస్తాయి తెల్ల వెంట్రుకలు, తర్వాత మొత్తం ఈ మొత్తం తెల్లగా అయిపోతాయి. ఆ తర్వాత ఈ తెల్లగా అయిపోయింది. తెల్లగా అయిపోయిందంటే అర్థం ఏంటంటే సర్దుకొని ఆయన దగ్గర పడిందని అర్థం. సర్దుకోమని ఆయన చెప్తుంటే నేనెందుకు సర్దుకుంటాను? పెయింట్ వేస్తాను. ఏ పెయింట్? గోదరేజ్ చేస్తాను. నేను ఎవరికి నేను కూడా కవర్ చేసేస్తాను. కవర్ చేస్తావా? పైన కవర్ చేస్తావు, ఇంజిన్ బోరుకు వచ్చింది, లోపల ఏం కవర్ చేస్తావు? ఏ కాలుకి ఆ కాలు లాగేస్తుంది, ఏ కీలుకి కాలు లాగేస్తుంది. గట్టిగా నుంచోలేవు, గట్టిగా మాట్లాడలేవు, గట్టిగా నడవలేవు. నీకు తెలియటం లేదు నీకు దగ్గరికి వచ్చిందని. సర్దుకో. నీ దేహం చివరికి వచ్చింది. ఆ దేహంతో దేవుడి కోసం ఏం చేశావు? ఆ దేహాన్ని దేవుడి కొరకు ఎంత ఇచ్చావు? ఎందుకంటే బైబిల్లో దేవుడు రాసిన మాట, మీ దేహములతో దేవుడిని మహిమపరచండి. ఎంతవరకు మహిమపరచావు దేహంతో? ఎప్పుడైనా పాట పాడావా? ఎప్పుడైనా ప్రసంగం చేసావా? ఎప్పుడైనా నువ్వు కష్టపడి పొలంలో వ్యవసాయం చేసావు కదా, దేహం ఇచ్చి కష్టపడ్డావు కదా, ఆ డబ్బులు పెట్టకపోతే ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్లు పెట్టి ఇదిగోనండి నా దేహంతో దేవుడికి మహిమ తెస్తున్నానండి, దేవుడి గురించి వాక్యం చెప్పించానండి, మంచి వాక్యం. లేదా ఒక దైవజనుడికి ఒక నెల నా కష్టార్జితంతో ఒక రేషన్ ఇచ్చానండి, దైవజనుడిని ఒక నెల పోషించానండి, వాక్యం చెప్తున్న వ్యక్తికి సహాయం చేశానండి, వాక్యం చెప్తున్న వ్యక్తులకి సహకారిగా నిలబడ్డానండి, నా దేహం దేవుడికి ఉపయోగపడిందండి. ఎవరికొన్నాయండి ఇలాంటి ఆలోచనలు? మీరు చెప్పండి. అది తినడానికి, అది త్రాగడానికి, అది సంపాదించుకోవడానికి, లోకపు మాయలో దాని మాయలో మనిషి బ్రతికేస్తున్నాడే తప్పండి. ఆ దేహముతో దేవుడిని మహిమ పరచాలి అని లోపల ఉన్న నువ్వు ఈ దేహాన్ని దేవుడి కోసం వాడితేనే నువ్వు పరలోకం వెళతావని ఈ రహస్యాలు ఏవి నీకు తెలియనివి కూడా బాగా మాయ చేస్తుంది. అది నిన్ను నా కొరకే బ్రతుకంటుంది, నా కోరికలన్నీ తీర్చు అంటుంది. ఎంత ప్రమాదమో దేహం చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది, నవ్వుకుంటారు ఇప్పుడు. ఇది ఎలాంటిదంటేనండి, దేహం నిలువ నీడలేదనుకోండి మనకి ఉండడానికి, అప్పుడు ఏముంటుంది తెలుసండి మీతో, ఒరే నువ్వు అసలు మొత్తం నిలువ నీడలేదురా, మనకు నీడ లేకుండా ఉన్నావురా, ఇంత ఎలాగ ఉండిపోతే ఎలాగా, కొంచెం ఏదైనా నీడ చూడవా, చెట్టు నీడని పెట్టవని అంటది. మరీ ఎండ తగిలేస్తుంది కదా అని అటు తిరిగి చెట్టు చూసుకున్నారు, చెట్టు నీడని పెట్టారు. చెట్టు నీడని కూర్చున్నాక అంటది, అమ్మయ్య నువ్వు మంచోడురా, నా మాట విన్నావురా, నువ్వు చాలా మంచోడివి అంటది. ఎక్కడ కూర్చున్నప్పుడు? చెట్టు నీడని కూర్చున్నప్పుడు. చెట్టు నీడ 2 రోజులు కూర్చున్న తర్వాత అంటది, ఒరే మరీ దారుణంగా చెట్టు నీడ ఏట్రా, కూర్చున్న నీడ బాగానే ఉంది కానీ వచ్చి సీమలు కుట్టేస్తున్నాయి, కింద కూర్చోవటం వల్ల నడువు లాగేస్తుంది, కొంచెం ఏదన్నా చిన్నదన్నా ఇల్లు చూసుకోరా, ఏదో పాకలాగా అంటది. ఇంకా చెట్టు కింద నుంచి షిఫ్ట్ చేశాడు మకం. ఎక్కడికి? చిన్నది ఏదో పరదాలు కట్టుకుని ఆ పరదాల్లో లోపల కూర్చోగానికి, అమ్మ నువ్వు చాలా మంచోడు రా, చెట్టు కింద నుంచి పరదాల్లోకి తెచ్చావు అంటది. పరదాల్లో కాపురం చేశాడు 1 నెల, 2 నెలలు, 3 నెలలు చేయగానే, మరీ పరదా ఏంట్రా, ఎండ వచ్చినప్పుడు వేడొచ్చేస్తుంది, కొంచెం ఏదైనా చిన్న రూమ్ చూడవచ్చు కదా, రేకు రూమ్ అంటది. జాగ్రత్తగా వినండి. చిన్న రేకు రూమ్ చూసుకోగానే రేకు రూమ్లోకి వెళ్తారు, రేకు రూమ్లో కాపురం పెట్టారు. ఆ రేకు రూమ్లో కాపురం పెట్టిన తర్వాత అంటది, రేకు రూమ్ అనేసరికి మీకు ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు. రేకు రూమ్ ఎలా ఉంటుంది? వేడి,
ఒరే పరదా అనుకున్నాను, పరదాలోంచి రేకు రూమ్లోకి తెచ్చావు, ఇది ఏమో బాగోలేదురా, వెండ కుట్టేస్తుందిరా, ఎంతకాలం రా నన్ను ఇలా మార్చేస్తావు, ఇగో ఎండకి వెండ దెబ్బకి నల్లగా అయిపోతుంది, కమిలిపోతుంది, కొంచెం నల్లగా నేను రంగు మారిపోతున్నాను, నువ్వు మొహం చూసుకో ఒకసారి, ఒకప్పుడు ఎంత తెల్లగా ఉన్నప్పుడు ఎంత నల్లగా అయిపోయావురా, ఈ నలుపుకు కారణం రేకు రూమ్ అంటదంతే. వెంటనే ఏం చేస్తావు నువ్వు? ఏదన్నా స్లాబ్ రూమ్ రెంట్కి తీసుకుంటాను, నీ మాట వినకపోతే, నిన్ను పూజించకపోతే ఎవరిని పూజిస్తాను? అంతే, వెంటనే షిఫ్ట్ దేంట్లోకి? మంచి డాబాలోకి వెళ్ళావు. డాబాలోకి వెళ్ళిన తర్వాత అంటది, ఇది ఇది బ్రతకటం అంటే, ఇది జీవించటం అంటే, ఇలాగ ఉండాలి హాయిగా అంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటది, డాబాలోకి తెచ్చావు కానీ రా, సాయంత్రం పూట ఇది చల్లగానే ఉంది కానీ కొంచెం ఫ్యాన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటది. వెంటనే ఏం కొంటాం? వెళ్ళి ఫ్యాన్ కొన్నాం. ఫ్యాన్ కరెక్ట్గా 1 సంవత్సరం తిరగనిస్తుందండి. వేసవకాలం వచ్చిన తర్వాత, ఒరే అక్కడ ఉన్నప్పుడు వేడి తక్కువ వచ్చేది, డాబాలోకి వచ్చిన తర్వాత వేడి తగ్గింది కానీ మరీ పోలేదు, కాస్త వేడి వస్తుంది, కొంచెం కూలర్ కొనవా అన్నది. ఎక్కడి నుంచి అక్కడికి తెచ్చింది ఇప్పుడు నిన్ను? చెట్టు కింద పడుకున్న నిన్ను కూలర్ కిందకి తెచ్చింది. కూలర్ కరెక్ట్గా 1-2 సంవత్సరాలు అనుభవిస్తుంది. కూలర్ ఎట్టుకుంటుంటే చల్లగానే ఉంది కానీ రా, సౌండ్ వచ్చేస్తుంది బోర్న. మరి ఏం చేయమంటావు? తీసే. ఏం కావాలి? సౌండ్ లేకుండా చల్లగా వచ్చేది ఒకటి ఉందట, ఏసీ. డబ్బులు లేవు నా దగ్గర, ఈఎంఐ పెట్టు, నా కోసం కాకపోతే ఎవరి కోసం బతుకుతావు? డబ్బులు లేవు, 30,000 అంటే ఈఎంఐ పెట్టు, ఈఎంఐ పెట్టుకో, 10,000 కడితే ఇచ్చేస్తున్నాడట, 5,000 కడితే ఇచ్చేస్తున్నాడట, తర్వాత నీకు సావు, నన్ను మాత్రం చల్లగా పడుకోబెట్టు సాయంత్రం. కాదమ్మా, ఈఎంఐ కట్టడానికి నా వల్ల అవదు, నేను మళ్ళీ ఎక్కువ కష్టపడవలసి వస్తుంది ఎండలో అంటే, ఎవరి కోసం కష్టపడతావు? చల్లగా పడుకోబెడతావా లేదా? పడుకోబెట్టింది, చల్లగా వదులుతుందా? ఇల్లు వచ్చింది, హాయిగా నిద్రపడుతుంది. పొద్దున్న తెల్లారేసరికి బయట చూసేసరికి ఎవరి పనికి వెళ్ళినాకి సైకిల్ ఉంది, సైకిల్ తొక్కుతున్నప్పుడు అంటది, ఒక పక్కన బండోడు చూడరా, ఎంత రయ్యమని డ్యూటీకి వెళ్తున్నాడు రా, నాతో సైకిల్ తొక్కిస్తున్నావు వేటరా, నా కాళ్ళు లాగేస్తున్నాయిరా, నా తొడలు ఎక్కిపోతున్నాయిరా, పిక్కలు పట్టేస్తున్నాయిరా, బైక్ కొనరా. సైకిల్ తొక్కుతున్న వాళ్ళని ఏం కొనమంటుంది? బైక్ కొనమంటుంది. బండి కొన్నాడు, బండి కొన్న తర్వాత బండి కొన్నవాడిని ఏమంటుంది తెలుసా? బండి కొనుక్కొని అలా రోడ్డు మీద వెళ్తున్నాడు, పక్కన రయ్యమని కారులో వెళ్ళాడు ఒకడు. ఆడిని చూసి అంటది, రాడు కారులో చూడరా, ఎండ తగలకుండా ఎంత బాగా ఏసీ వేసుకుని వెళ్తున్నాడో, ఇంట్లో రాత్రిపూట ఏసీ ఉంది కానీ నువ్వు బండి మీద తిరుగుతున్నాడు, పైన ఎండగొట్టేస్తుందిరా, ఏసీ కారు కొనవా? బండి పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? మనిషిని అసలు ఒక పట్ట అన్నా ఇక నీకు చాలురా అంటదండి దేహం? అంటదా? అందో. ఏమీ లేనప్పుడు కూలి పని చేస్తున్నప్పుడు, ఎంతకాలం చేస్తారో ఈ కూలి పని, ఒక 1/2 ఎకరం కొనుక్కోవచ్చు కదా అంటది. 1/2 ఎకరం కొన్నాడు, 1/2 ఎకరం కొని, అమ్మయ్య యజమాని అయిపోయాను, 1/2 ఎకరం పండుతుంది, ఇక చాలు ఈ జీవితానికి అంటదా? ఒక 1/2 ఎకరం ఏం సరిపోతురా, ఆ పక్కోడు చూడు 100 ఎకరాలు ఉంది, కనీసం నీకు 5 ఎకరాలు లేకపోతే ఎలాగరా అంటది. అంతే. ఆ 100 పోని 1/2 ఎకరం కూడా 5 ఎకరాలు అయిన తర్వాత 5 ఎకరాలు అయిపోయి హ్యాపీ అంటదా? 100 చూడు అంటది. పోని నువ్వు 100 ఎకరాలు ఆసాయం అయిపోయావు అనుకోండి, తర్వాత ఏమంటది తెలుసా? 100 ఏం సరిపోతురా, ఆ పక్కన చూడు 1000 ఎకరం ఉందంటది. నిన్ను ఈ లోకంలో శుభ్రంగా దాని కోరికల కోసం వాడేసుకుంటది. నా కోరికలు తీర్చు, నా కోరికలు తీర్చు, నా కోరికలు తీర్చు, నాకు అవసరమైనవన్నీ ఇవ్వు. లోపల ఆత్మగా నువ్వున్నావు కదా, నీ సంగతి నాకెందుకు? మీకు మాట చెప్పనండి, బాగా వినండి, మీకు మాట చెప్తాను ఇప్పుడు నేను. లోపల ఉన్న ఆత్మ పరలోకం నుండి వచ్చింది, తిరిగి మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి ఆత్మ వెళ్ళాలి అంటే, పరలోకంలో నుండి వచ్చిన ఆత్మ అది నివసించడానికి తొడుగును కట్టాడు దేవుడు, ఈ దేహాన్ని కట్టాడు, ఈ గుడారాన్ని కట్టాడు. ఈ గుడారాన్ని పౌలు గారు ఇచ్చినట్టుగా, ఈ గుడారాన్ని పేతురు గారు ఇచ్చినట్టుగా, ఈ గుడారాన్ని దానియేలు ఇచ్చినట్టుగా, ఈ గుడారాన్ని యోబు గారు ఇచ్చినట్టుగా ఆయన పనికి నువ్విస్తే అప్పుడు దేవుడు అంటాడు, పలా నా కొడుక, నేనిచ్చిన నా దేహాన్ని, నేనిచ్చిన ఆ గుడారాన్ని నా కోసం వాడావు గనక నా దగ్గరకు వచ్చే కొడుక అంటాడు. నువ్వు బ్రతుకున్నంతకాలం దీని పాత సేవ చేసుకుని చచ్చిపోతే నా కోసం ఏం చేసావురా, నేను పరలోకాన్ని ఇవ్వడానికి నీకు అంటాడు దేవుడు. ఇప్పుడు మనల్ని ఇరకాటంలో పడేసింది, మనల్ని నరకానికి ఈడ్చుకెళ్తున్నది, మనకి చివరికి శోకాన్ని, దుఃఖాన్ని, ఏడుపును మిగులుస్తున్నది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటది? దేహం. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. సింపుల్ కూడా చెప్పనా, మీకు బాగా అర్థమైపోద్ది. ఇస్కరియోతు యోధగాడు అందరితో పాటు సేవ చేస్తే పరదేశికి వెళ్ళిపోయి విశ్రాంతిలో ఉండేవాడు.
మిగతా 11 మంది శిష్యులతో పాటుగా వీడికి దేవుడు సేవ అనుగ్రహించాడు. దేవుడు కొరకు బ్రతికే అవకాశం ఇచ్చాడు. అందరూ సేవ చేస్తుంటే వీడు మాత్రం ఏం కోరుకున్నాడు చెప్పండి? దానం. 30 వెండి నాణాలకు మా ప్రభు నేను ఏం చేస్తాను? అమ్మేస్తాను. ఇప్పుడు మాట్లాడగనా? భూమి మీద ఉండగా ఒరే సేవ ఏంట్రా, ఎప్పుడు యేసుప్రభు ఆత్మ అంటాడు, పరలోకం అంటాడు, నిత్యజీవం అంటాడు, ఏముందరా బోధలో, ఏముందరా సప్పగా ఉందరా. ఒక్కసారి ఆ పగోడు దగ్గరికి వెళ్ళి వెండి నాణాలు తెచ్చిన తర్వాత మీ ఇంట్లో చూడు ఎలాగుంటుందో, మీ ఇల్లు చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఇప్పుడు డొక్కింట్లో ఉంటున్నావు, 30 వెండి నాణాలు వచ్చాయనుకోండి, 2 ఫ్లోర్లు డాబాలో ఉండొచ్చు. ఇప్పుడు ఉంటున్న ఇంట్లో మీకు ఇరుగ్గా ఉంది కదా, 30 వెండి నాణాలు వచ్చావనుకోండి, నీకు ఒక గది ఉంటుంది, మీ ఆవిడ గారికి ఒక గది ఉంటుంది, నీ పిల్లడికి ఒక గది ఉంటుంది, నీ కూతురికి ఒక గది ఉంటుంది. ఎవరికాల లగ్జరీ లైఫ్, ఎవరికాల కార్లు ఉంటాయి, ఎవరికాల సంతోషంగా ఉంటారు. యేసు ప్రభు వెనకాల వెళితే ఎప్పుడు సేవ అంటాడు, కష్టాలు అంటాడు, కన్నీరు అంటాడు, పరలోకం అంటాడు, దేహాన్ని దేవుడికి అంటాడు. ఎందుకురా నీకు ఈ బాధ అంతాని అని ఇస్కరియోతు యోధాగాడిని మోసం చేసింది ఏంటి చెప్పండి? ఇస్కరియోతు యోధా దేహం కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ఇస్కరియోతు యోధాగాడు ఈరోజు నరకంలో పడి కాలిపోవడానికి వాడు మోసం చేసి నరకానికి పంపించింది ఏంటి చెప్పండి ఇప్పుడు నన్ను? ఏంటది? దేహం. అందుకే బైబిల్లో అంటాడు దేవుడు, మీ దేహమే మీకు శత్రువు. దేహం మనకేంటట? శత్రువు. ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు చెప్తాను మన భక్తి ఎలాగుందో. దేహం మీకు శత్రువు రా బాబు అంటే పొద్దున్నే లేచి పౌడర్ రాసేది దేనికి? శత్రువుకి. పొద్దున్నే లేచి బాగా మంచి మంచి పేస్టులతో పొల్లుతోమేది దేనికి? శత్రువుకి. బాగా వినండి, ఆదివారం రాగానే నాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, ఆరాధనకి వెళ్ళకపోయినా పర్వాలేదు. చూసారా? ఆరాధనకి మటన్ కూరకి వెళ్తే ఆరాధనకి లేట్ అయిపోతుందా? ఒరే ఆరాధనకి వెళ్తే ఏమొస్తుందిరా, మటన్ తింటే ఎంత మజాగా ఉంటుందిరా. ఆ పాస్టర్ గారు అలా పాటలు పాడుతూ ఉంటాడు, ఆరాధన అవుతూ ఉంటుంది. చివరిలో ఇలా అటెండెన్స్ చేయించుకుని వచ్చి నువ్వు వెళ్ళైతే మటన్ తా ముందు. ఆదివారం రోజు మనకు చెప్పేది ఇది. చెప్తుందా చెప్పట్లేదా? చెప్తుంది. ఇంకా చెప్పనా పోనా అవన్నీ మీకు అర్థం అవ్వలేదేమో. ఇప్పుడు చెప్తాను కరెంట్ సిచ్యువేషన్. ఎక్కడ కూర్చున్నాయి మీతో ఇప్పుడు అది ఏం చెప్తుంది చెప్పండి? కాళ్ళు లాగేస్తున్నారా, ఈ పాస్టర్ గారు ఇటు వదిలేటట్లేడు, లేచి వెళ్ళిపో నెమ్మదిగా. చెప్తుందా చెప్పట్లేదా? కాళ్ళు లాగేస్తుంది, పైనుంచేమో చలిగాలి, పొద్దునేమో పనికి వెళ్ళాలి, వాళ్ళు అలాగే చెప్తారు. అవన్నీ నువ్వు వినేస్తావేంటి? నువ్వు మారిపోయి భక్తుడు అయిపోతావేంటి? అవన్నీ ఏమి నమ్మకో, మన ఇద్దరు ఎంజాయ్ చేద్దాం పద, లేచి వెళ్ళిపో అంటుందా అంటలేదా? అంటది మీతో. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా మీలాగ ఎన్నోడినే కదా. మీతో అది ఏమంటుందో కూడా నాకు తెలుసు. మాయండి ఇదంతా. మళ్ళీ చెప్తానండి కదా, మాయ. 60-70 ఏళ్ళు మిమ్మల్ని వదులుకొని మిమ్మల్ని వదిలేసే మాయది. దాన్ని నమ్మకండి. మీరు ఆత్మగా లోపల ఉన్నారు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ కట్టెను లొంగదీయండి, దీని ఆశలకు కళ్ళెం వేయండి, దీని కోరికలకు కళ్ళెం వేయండి. దేవుడి దగ్గరికి వెళదామంటే వెళ్ళవదండి. మీకు మీకు బాగా అర్థం అవడానికి చెప్తాను. ఆదివారం ఆరాధన ఉంది, అదే రోజు మీకు పెళ్లి చెప్పారు. మీరు పెళ్ళికి వెళ్తారా, ఆరాధనకు వస్తారా? భక్తులు చెప్పండి. పెళ్ళికే వెళతారు. పెళ్ళికి మిమ్మల్ని తీసుకెళ్ళింది ఏది చెప్పండి? పెళ్ళికి వెళితే బిర్యానీ ఉంటుంది, ఇక్కడేమో ఆరాధన, ఏటో ఆయన చప్పట్లో, ఆయన ప్రార్థనలో. మనకెందుకు అక్కడ పదా? ఎక్కడికే? పెళ్ళికి మంచి బిర్యానీ, అక్క తమ్ముడు, నగలు, చీరలు, పొట్టచీరలు, హడావుడి. ఆ హడావుడంతా వదిలేసి చప్పగా ఉన్న ఈ ఆరాధనకి ఎందుకు అంటది. ఏది? దేహం. కానీ మీరు లోపల ఉన్నారు కదా, ఆత్మ అంటది మీతో, తప్పు చేస్తున్నావే నువ్వు. ఆరాధనకి వెళ్ళాలి, మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఈ వారం అంతా మనం ఏవైనా పాపాలు చేసేమేమో, అక్కడ రొట్టె ద్రాక్షరసం ఇస్తారు. ఆ రక్తము, ఆ శరీరము తింటే నీ పాపాలు పోతాయి, మనకు అంటుకున్న పాపాలు పోతాయి, మనం పరలోకం వెళతాం. మనం తప్పు చేస్తున్నాం, మీరేదో తప్పు చేస్తున్నారు, మీ ఆత్మ మీతో చెబుతుందండి. కానీ దాని శరీరం ఏమని చేస్తుంది తెలుసా? లెక్క చేయదు. ఇలాంటి పుట్టినప్పటి నుంచి వెంటనే ఉన్నాం. పద నువ్వు పెళ్ళి మిస్ అయిపోతే మళ్ళీ రాదు, ఆరాధన మిస్ అయిపోతే మళ్ళీ వస్తుంది. ఇలా చెప్తుంది మీకు. మిమ్మల్ని నెమ్మదిగా సుఖాల వైపు, మిమ్మల్ని నెమ్మదిగా పాపాల వైపు, మిమ్మల్ని నెమ్మదిగా నేరాల వైపు లాగేస్తుంది. చాలామంది మద్యానికి బానిసలు అయిపోతారండి, మందుకు. పాపం మందుకు బానిసలు అయిపోయిన వాళ్ళు అలా చాలా నిష్టతో ఇలా ఆదివారం తాకూడదు, ఇలా ఆదివారం తాకూడదు, ఆదివారం తాకూడదు, నిష్టగా ఉంటాడండి పాపం.
ఆదివారం తాగకూడదు, ఆదివారం తాగకూడదు, తాగడు పాపం, ఆదివారం తాగడు, గుడికి వస్తాడు, ఆరాధన చేసుకున్నాడు, ఏమో నేను వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అనుకుంటే అలాగే వెళ్తున్నాడు. వీళ్ళు ఫ్రెండ్ ఉంటాడు రోజు తాగేవాడు, ఏరా ఏంటి ఇవాళ రాలేదేంటి అంటాడు, అంతే. రాలేదేటి అనగానే మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, లాగేసింది నాలుక. ఆదివారం రా అంటే ఏం కదరా ఒక ఆదివారం పదా అంటాడు, అంతే అయిపోయింది. భక్తి వెళ్ళకూడదు, భక్తి వెళ్ళకూడదు, తప్పు. తాగడం తప్పని తెలుసు, అబద్ధాలు తప్పని తెలుసు, వ్యభిచారం తప్పని తెలుసు, దేవుడి సన్నిధికి దూరంగా ఉండటం తప్పని తెలుసు. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎంతకాలం తెలియదు నీకు. మళ్ళీ చెప్తున్నాను, మీరు అవి ఎందుకు చేస్తున్నారో ఎంతకాలం తెలియదు. మీరు త్రాగుడైనా, వ్యభిచారమైనా, మోసాలైనా, ఏమన్నా లోక సంబంధమైన సుఖాలైనా లోపల ఉన్న మీకు ఇష్టం లేదు, అవి ఆత్మలుగా మీకు ఇష్టం లేదు, అది మీ దేహానికి ఇష్టం. మీ దేహానికి మీరు లొంగిపోయారు. ఒక్కసారి స్ట్రిక్ట్ చేయండి, నేను రాను మందు దగ్గరికి, నేను రాను దేవుడిని విడిచిపెట్టి, నేను రాను సంఘాన్ని విడిచిపెట్టి, నేను దేవుడి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎక్కడికి రాను అని ఒక్కసారి భీష్మించుకుని కూర్చోండి. నెమ్మదిగా కుక్క పిల్ల మీకు సరెండర్ అయిపోయినట్టుగా ఈ దేహం మీ అండర్లోకి వస్తూ ఉంటుంది. మీ మాట వింటానండి, పోనీ ఈసారికి తీసుకెళ్ళరు, తర్వాత తీసుకెళ్తారా అంటది. నెమ్మదిగా మీ అండర్లోకి వస్తా, నార్మే నా ఇష్టం అనండి. మీరు పెళ్ళి ఉంది, లేదంటే ఏదో పాపపు కార్యక్రమం ఉంది, దేవుడి సన్నిధి ఉంది, అటు వెళ్దామని దేహం అంటది, నోరుబై దేవుడి దగ్గరికి పదా అనండి. నెమ్మదిగా 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 అది మీ కంట్రోల్లోకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ కంట్రోల్లోకి వస్తుంది. మా దేహాలు ఈరోజు మా కంట్రోల్లోకి వచ్చాయి. మేము భీష్మించుకుని కూర్చున్నాం దేవుడు వాక్యాలకి. మాకు లోకం వద్దు, మనుషులొద్దు. ఏమంటే లోకంలో ఉండే మనుషుల ఆనందాలు, సుఖాలు, సంతోషాలు ఇవేవద్దు. దేవుడు కావాలి, దేవుడి సేవ కావాలి, దేవుడి కార్యక్రమాలు కావాలి, దేవుడి పిల్లలతో ఈ మాటలు చెప్పడానికి నా దేహం ఉపయోగపడాలి. భీష్మించుకుని కూర్చున్నాం మేము. మండలంలోకి వచ్చింది, నోరు మూసుకొని మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది. మీకు మాట్లాడినా ఇక్కడ ప్రార్థన పెట్టారు కదా, ఏమంటే రేపు ప్రార్థన ఉంది, కరపత్రం ఇచ్చారు. ఇదిగోరండి, ఊరు పేరు ఏంటంటే తెలుసండి, గనివెనుపాడు గ్రామం, కొత్త కాలనీ, కొనకరమెట్ల మండలం, ప్రకాశం జిల్లా. ఇది రేపు మీటింగ్ అండి, జాగ్రత్తగా వినండి. ఇది రేపు మీటింగ్. ఇప్పుడు మీకు అనౌన్స్ చేశారు. ఈ వాక్యం విన్న తర్వాత మీ ఆత్మ ఏమంటారు తెలుసా? అమ్మో ఈరోజు దేవుడి మాటలు చాలా బాగున్నాయమ్మా, రేపు సభ ఉందట, రేపు సభకి వెళ్దామా అంటది. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? అది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మీతో ఏమంటుందంటే, రేపు సభకి వెళ్దామా అని మీరు ఆలోచించుకున్నారనుకోండి, వెళ్దాం సభకి అంటది. ఇప్పుడు అంటది అది. మీరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నం గుర్తొచ్చింది సభ ఉందని. అప్పుడు ఏమంటది తెలుసా? ఏంటి ఊర్లో సభ పెడితే వెళ్ళాం కదా, అది చాలా దూరం, అక్కడికి ప్రయాణం కష్టం, అక్కడ ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ఇంటికి రావడానికి చీకటిగా ఉంటుంది, ఒళ్ళు అలిసిపోతుంది, పొద్దునుంచి పని చేసి ఉన్నావు కదా, నిన్నే కదా మా సభకి వెళ్ళావు, బోల్డ్ ఆశీర్వాదాలు వచ్చేసి మళ్ళా వెంటనే ఆశీర్వాదాలు ఎందుకు, కనుక సభకి వెళ్ళొద్దు అంటది. ఎప్పుడు అంటది? రేపు మధ్యాహ్నం అంటది. కావాలంటే చెక్ చేసుకోండి, అనలేదు అన్న వల్ల నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కరపత్రంలో. మీతో ఇదే చెప్తుంది ఇది. దేవుడి దగ్గరికి అమ్మమ్మమ్మ ఎవడు మీకు మాట చెప్పనా, పక్క గ్రామంలో ఇక్కడి నుంచి 10-15 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ సభ పెడితే వద్దు దూరం, చీకట్లో నువ్వు రాలేవంటది. 30 కిలోమీటర్ల అవతల పెళ్ళెడితే వెళ్ళిపోదాం పదా అంటది. అర్థమవుతుందా? అక్కడ ఏదో పెద్ద ప్రోగ్రాం ఉంటే వెళ్ళిపోదాం పదా అంటది. పక్కనే మీటింగ్ పెడతానా, వద్దు కాళ్ళు లాగేస్తాయి, చీకట్లో ఏదైనా ప్రమాదం జరిగిపోద్ది, నాకు ఏదైనా డ్యామేజ్ అయిపోద్ది, ఎలాగా నేను సుఖపడాలి కదా, నన్ను అలాగలా కష్టపెట్టేస్తావు బాబు. అందులో నువ్వు దేవుడి దగ్గరికి తీసుకెళ్తే ఎందుకు కష్టపెట్టేస్తావు? ఏదైనా పెళ్ళికి వెళ్దామంటే పద, రెడీ అయ్యి వచ్చేస్తాను పొడిచీర కట్టుకుని, అంతే తప్ప సభకి ఇలాంటివి నాకు ఎక్కువ చెప్పొద్దు. ఏదండి మోసం చేస్తాను చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తున్నది ఏంటి? దేహం. ఇప్పుడు చదవండి రోమపత్రిక 8వ అధ్యాయం, ఇందా మీరు చదువుకున్న మాట, 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇది నన్ను మాయ చేసింది, నన్ను లొంగ తీసుకుంది, ఇది నా శరీరం మంచిది కాదు. ఇందాక మీరు చదువుకున్న 18వ వచనం కూడా చదువుదామా? నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుటకు నాకు
కలుగుట లేదు. ఇందాక నేను చెప్పింది అదే. సభకి వెళ్ళటం మేలు జరుగుతుంది మనకి, ఆత్మకి. పరలోకం వెళతాం, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు సభలకు వెళితే. అలాంటి మంచి పనులు మాత్రం నీతో చేయనివ్వదట. అది రాశాడు ఆయన. మేలనేది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుటకు నాకు కలగటం లేదు. మీటింగ్కి వెళ్ళాలని ఆత్మకు ఉంటుంది, శరీరం మాత్రం రాదు. నాకు కాళ్ళు నొప్పి అంటది, నాకు తలనొప్పి అంటది, నా ఆరోగ్యం బాగోలేదు అంటది, నాకు నీరసంగా ఉంది అంటది. మంచిది మీతో చేయనివ్వదంటే. ఎవడైనా అప్పు అడిగాడు అనుకోండి, ఆడు దొంగోడైనా సరే 10,000 అప్పిచ్చేస్తామండి. దేవుడు సభకి ఏమైనా ఒక 500 ఇస్తారంటే, అమ్మో 500 దేవుడికి. దొంగోడు 1,000 లక్షలు దొబ్బేసినా సరే ఆడికి ఇస్తూ ఉంటారండి. చూసారండి ఎలా ఉందో మాయ. మాయ దేవుడి కొరకు బ్రతకనివ్వదు, దేవుడి కొరకు వెళ్ళనివ్వదు, దేవుడి కొరకు చేయనివ్వదు. మిమ్మల్ని మాయ చేస్తుంది. తర్వాత మాట చూడండి, 21 ఎంత బాగుంటుందో. 20 వచ్చును. నేను కోరని దానిని చేసిన ఎడలా దానిని చేయనది నా యందు నివసించు నా పాపమే గాని ఇకను నేను కాదు. 21 కాబట్టి మేలు చేయి నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. అంతరంగ పురుషుడు అంటే లోపల ఉన్న ఆత్మ అండి. అది ధర్మశాస్త్రం వినగానే ఆనందం వచ్చేస్తుందట. ఇప్పుడు వాక్యం వినగానే మీ అందరికి ఎలాగుంది? నిజమేనండి ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయండి. మీ ఆత్మ సంతోషిస్తుంది వాక్యం విన్నప్పుడు. జాగ్రత్తగా వినండి, బాగా వినాలి ఇక్కడ. అంతరంగ పురుషుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నాడట. అంతరంగ పురుషుడు ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నది, కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుస్తుంది. అవయవాలలో పాపం ఉంది, ఆత్మకేమో ధర్మశాస్త్రం ఇష్టం. మీకు మాట చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. వాక్యం వింటున్నంతసేపు మీకు ఎలాగుంది చెప్పండి? ఎలాగుంది? ఆనందంగా ఉంది. ఆనందంగా సంతోషంగా శరీరానికి ఉందా, ఆత్మకుందా? ఆత్మకే. మీ శరీరం మాత్రం మిమ్మల్ని బాధ పెడుతుంది. నాకు తెలుసది. చాలా మంది నిద్రపోతున్నారు, నాకు తెలుసది. హాయిగా నిద్రపుచ్చుతుంది వాళ్ళని. నీకేం పని రా వాక్యంతో? నీకేం పని? ఆ ప్రసంగాలు అయ్యి నీకు అలా హాయిగా నిద్రపో, పొద్దున్న పనికి వెళ్ళాలని నిద్రపుచ్చింది ఆల్రెడీ వాళ్ళని. కొంతమంది పాపం కట్టుదిట్టంగా లేదు నేను వినాలని వింటున్నారు. వాళ్ళ కాళ్ళు నొప్పి అంటుంది, తలపోటు అంటుంది, నిద్ర వస్తుంది అంటుంది, కొంతమందితో ఆకలేసేస్తుంది ముగించమని చెప్పి అంటుంది. దీనికి ఇష్టం ఉండవండి వాక్యాలు, శరీరానికి ఇష్టం ఉండవు. లోపల ఆత్మ మాత్రం అబ్బా భలేగా ఉన్నాయండి వాక్యాలు, భలేగా ఉందండి ఈ ప్రసంగం, ఆత్మ ఆనందిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు మీటింగ్ అంతా అయిపోయిందా? మీటింగ్ అంతా అయిపోయింది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు జరుగుతాయా? భోజనాలు తింటున్నప్పుడు ఏదో ఆనందపడుతుంది. సాంబార్ చూడు ఎలా ఉంది, అసలు చికెన్ ముక్కలు చూడు ఎలా ఉన్నాయి, అబ్బాబ్బాబ్బా ఎవరు వండారండి, వంటగల్లు ఎవరండి, ఓ ముక్కలు తింటుంటే, సాంబార్ తింటుంటే దీనికి సంతోషం. వాక్యం ఏంటంటే ఆత్మకు సంతోషం. ఏమంటే నీకు సంతోషకరమైన పనులేవి నువ్వు చేయకుండా నీకు అడ్డుపడేదే దేహం. మర్చిపోవద్దు. దేవుడు పని చేస్తే నీ ఆత్మ రక్షించబడుతుంది, నువ్వు సంతోషంగా ఉంటావు. బైబిల్ చదువుకుంటే నీ ఆత్మకు రక్షణ, నీ ఆత్మకు సంతోషం. ఒక్కసారి నువ్వు బైబిల్ టీవీ రిమోట్ పక్కన పెట్టు, శరీరాన్ని అడుగు ఏది ఓపెన్ చేద్దామని అడిగితే ఏది ఓపెన్ చేయమంటది? రెండు పక్కనట్టండి. ఇలాగా చిన్నప్పుడు చంటి పిల్లడికి ఎడతారు కదా, బంగారం అయి పట్టుకోరాని వదులుతారు కదా, అలా మీ ముందు బైబిల్ రిమోట్ రెండు పక్కనెట్టి ముట్టుకోవు దాన్ని అంటే ఏది ముట్టుకుంటా చెప్పండి? మీ దేహం. దేహం రిమోట్ ముట్టుకుంటది, ఆత్మ రే బైబిల్ చదవరా దేవుడు అర్థం అవుతాడురా, పాపాలు చేయటం మానేస్తావురా, దేవుడు తోడుగా ఉంటాడురా, బైబిల్ చదవరా. లోపల నుంచి ఆత్మ ఘోష ఇదంటది, లేదు నేను జబర్దస్త్ చూడవలసిందే, నేను మొగల్ రేకులు చూడాల్సిందే, వాళ్ళు ఏడుస్తుంటే డబ్బులు ఇచ్చి మరి నేను వాళ్ళ ముందు కూర్చుని ఏడవలసిందే. ఆ డబ్బులు తీసుకుని ఏడుతున్నారు, కేబులోడికి మనం డబ్బులు కట్టి ఏడుస్తాం, అంతేనా? సీరియల్లో నటించే వాళ్ళు ఏమైనా ఊరక నటించట్లేదు. రోజుకి 5,000 తీసుకుని ఆవిడ ఏడుతుంది, నెలకి 1,500 ఈ 2,000 కట్టి నువ్వు ఏడుస్తున్నావు. ఎంత బాగుంది చూడండి. మాయా దేవుని పిల్లలారా, మాయా దానికి ఇష్టమైనవన్నీ నీతో చేయించుకుంటది. నువ్వు ఆత్మ లోపల ఉన్నావు, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏవి నిన్ను చేయనివ్వదు. ఇదే కట్టి మిగిల్చే చివరికి కన్నీటి గాథ.
బైబిల్లో మీకు తెలుసు, ధనవంతుడు ఏమంటే లాజరు అని ఇద్దరు మీకు కనబడతారు, మీరు చాలాసార్లు చదువుకున్నారు. ధనవంతుడు, లాజరు. చివరికి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి కాలిపోతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉండే. కాలిపోతున్నాడు, యాతన పడుతున్నాడు, కేకలేస్తున్నాడు, నరకంలో పడిపోయి యాతన యాతన యాతన. ఆ యాతన పడుతున్నప్పుడు బాబా పాట రెడీ చేయండి, పాట వెళ్తారా, ధనవంతుడు లాజరు పాట తీయండి. ఆ యాతన పడిపోతున్నప్పుడు బైబిల్లో వాడు ఏడుస్తూ నరకంలో చివరికి ఏమంటే భయంకరమైన యాతనలోనికి వెళ్ళిపోయి ఆ యాతనలో అక్కడ కాలిపోతూ చుట్టూ అగ్ని యాతన పడుతూ అంటున్నాడు. అది అబ్రహాంతో మాట్లాడుతూ అంటాడు, అబ్రహాం గారు, మీరు మా తండ్రి అండి, నేను ఇశ్రాయేలులోనే పుట్టాను, కొంచెం నేను ఇక్కడ వేడిలో కాలిపోతున్నాను, ఆ లాజరును వేలుకొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపించాలి? లాజర్ని పంపించాలి. నేను ఇప్పుడు కష్టంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను అని అంటుంటే ఇక్కడ అబ్రహాం గారు మాట్లాడిన మాట ఉంటుంది. పాట తీయండి బాబు. లోకాసు వార్త 16వ అధ్యాయం 25లో, లోకాసు వార్త 16వ అధ్యాయం 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా, ఇప్పుడు సుఖాలు ఏది కోరుకుంది, దేని సుఖాలు నెరవేర్చాడు చెప్పండి. ధనవంతుడు తిన్నాడు, త్రాగాడు, ఓదారంగు వస్త్రాలు ధరించుకున్నాడు. అంటే తిండి, త్రాగటం, మంచి వస్త్రాలు, బంగారము, వెండి, ఇల్లులు, పొలాలు, ఆస్తులు, బంగారం, ఈ ఆశలన్నీ ధనవంతుడికి రేపి లోపల ఉన్న ఆత్మను శుభ్రంగా వాటి కోసమే వాడేసి చివరికి ఆశలన్నీ తీర్చుకుంది, తరిమేసింది బయటికి ధనవంతుడిని. ఆ దేహం అయితే వెళ్ళిపోయి కింద భూమి మీద ఉండిపోయింది. ఆ రోజు అంటే ఏ సుఖము లేని, తినడానికి తిండి లేని, కట్టుకోవడానికి బట్టలు లేని, ఉండడానికి ఇల్లు లేని లాజరు దేహం భూమి మీదే ఉండిపోయింది. సర్వ సుఖాలు అనుభవించిన ధనవంతుడి దేహం కూడా భూమి మీద ఉండిపోయింది. ఇద్దరు దేహాలు పాతేశారు, ఆత్మలు మాత్రం ఏమయ్యాయి? లాజరు ఆత్మ నెమ్మది పొందుతుంది, ధనవంతుడి ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది. కారణం ఏంటి చెప్పండి సింపుల్గా. నువ్వు వ్యభిచారం చేసావన్నాడా? నువ్వు దొంగతనం చేసావన్నాడా? నీ కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాలను అనుభవించావు. దేహం ఇచ్చిందండి సుఖపడడానికి కాదు, ఈ లోకాన్ని అనుభవించడానికి కాదు. అలాగని అనుభవించడం తప్పంటం లేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు. కానీ అనుభవించడానికే బ్రతికేస్తే ఎలాగా? ఇచ్చిన ఆయన ఏం చేస్తావు? ఆయన కోసం బ్రతకడానికి కదా నువ్వు పుట్టావు. ఆయన కోసం బ్రతకడానికి పుట్టి తినడానికో త్రాగడానికో పుట్టినట్టుగా ఆయన పక్కకు పెట్టి తిండే బ్రతకనట్టుగా బ్రతికేస్తున్నావేంటి? బట్టలే జీవితం అంటున్నావేంటి? ఉద్యోగం, చదువు, వ్యాపారం. మరి దేవుడు, ఆయన పని, సేవ, ఆయన కొరకు ఉపయోగపడి ఆయనకి ఇవ్వాల్సిన కాలం, ఇవన్నీ ఇవ్వవా? దేవుడికి ఇవ్వవా? నీ దేహం దేవుడిది కదా, ఇష్టపడి తల్లి గర్భంలో కట్టుకున్నాడు కదా. ఆ దేహాలతో ఆయన పని జరిగిస్తుంటే చూసి ఆనందపడాలనుకున్నాడు కదా. ఎప్పుడు నీ పనే చేసుకుంటే, నీ సొంత పనుల్లోనే ఉంటే ఆయనకి ఎప్పుడు మహిమ, ఆయనకి ఏది కీర్తి? ధనవంతుడు బ్రతికినంత కాలం వాడి కోసం బ్రతికాడు, చచ్చిపోయాడు. ఆత్మ చూశారు కాలిపోతుంది. వాడి శరీరం ఏమేం చేయి చెప్పండి? వాడి శరీరం ఎక్కడుంది చెప్పండి? ధనవంతుడి శరీరం ఎక్కడుంది? భూమి మీద శ్మశానంలో ఉంది. అక్కడ అడుగుతుందా వేసి? అడగడానికి అయ్యగారు లేరు కదా. అయ్యగారు వెళ్ళిపోయి కాలిపోతున్నారు, అది వెళ్ళి హాయిగా గోతులు పడుకుంది. చివరికి మీరైనా నేనైనా ఈ దేహపు మాయలో పడ్డామా, మనల్ని కూడా ఒకరోజు విడిచిపెట్టేస్తుందండి. మనం లోపల ఉన్న ఆత్మలుగా మనం పరలోకం వెళ్ళాలి, మనకి ప్రయాణం ఉంది, మనకి తండ్రి ఉన్నాడు. ఇది మట్టిలో నుండి పుట్టిందండి. దేవుడు దేహాన్ని దేంతో చేశాడు? మట్టితో పుట్టిన దేహం, మట్టిలో పుట్టిన దేహం దేని కోరుకుంటది? ఈ మట్టి లోకాన్నే కోరుకుంటది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి. అదేం కోరుకుంటది? పరలోకం, దేవుడు. రెండు రెఫరెన్స్లు చూడాలి మీరు, లేకపోతే మీకు ఇది అర్థం అవుతుంది సబ్జెక్ట్. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, త్వరగా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్ను ఏంటనుకుంటున్నారు? మీ దేహం మరలా ఎక్కడికి వెళ్ళిపోద్దట? భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది శ్మశానానికి వెళ్ళిపోద్ది. దాని మాయలోంచి బయటికి రా. చాలకి దానికోసం బ్రతికింది, దానికోసం చేసింది చాలు. నిన్ను పుట్టించిన దేవుడి కోసం చెయ్యి. ఆ దేహాన్ని ఇచ్చిన దేవుడి కోసం చెయ్యి.
నీ ఆత్మను రక్షించుకోవడానికి చెయ్యి. ఒంటరి ప్రయాణం ఇది. మరణం తర్వాత నీ దేహము రాదు. ఆ దేహానికి అలుముకున్న బంధాలు, అక్క, తమ్ముడు, చెల్లి, పిల్లలు, తల్లి, తండ్రి, భార్య, భర్త, ఈ బంధాలేవి రావు. ఈ బంధాలన్నీ దేహానికే. ఒక్కసారి ఆ దేహమే గనక శ్మశానానికి వెళ్ళిపోయిందా, ఆ బంధాలన్నీ వీగిపోతాయి. నువ్వు ఒంటరి ప్రయాణం చేయాలి. మరలా చెప్తున్నాను, నువ్వు ఒంటరి ప్రయాణం చేయాలి. నువ్వు ఒంటరిగా దేవుడి ముందు నిలబడాలి. నువ్వు నా కోసం ఏం చేసావంటే నీకు నీవుగా ఒంటరిగా దేవుడికి సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నీకు నీవుగా దేవుడికి సమాధానం చెప్పుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలమే ముఖ్యమంత్రి అండి. ఆయన ఒక్కసారి ఆయన చనిపోయాడన్న వార్త రాగానే వెంటనే నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి. చూసారా, దేహం ముక్కలైపోగానే అధికారం పోయింది, పదవి పోయింది. నేను 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 అని తర్వాత ఎంత గలాటా జరిగిందో మీకు తెలియదు కాదు. ఆయన బ్రతుకున్నంత కాలమే ముఖ్యమంత్రి, ఆయన బ్రతుకున్నంత కాలమే భర్త, ఆయన బ్రతుకున్నంత కాలమే తండ్రి. ఒక్కసారి నీ దేహానికి గనక అంతం వచ్చిందా, నిన్ను ఈ లోకము పట్టించుకోదు. నువ్వు బయటకు వస్తావు అమాయకుడుగా, ఏమీ తెలియని దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుడి కోపానికి గురైపోయి నరకానికి వెళ్ళిపోతావు. ఈ దేహంతో దేవుడి కొరకు బ్రతకనందుకు, ఈ దేహంతో పాపాలు చేసినందుకు, ఈ దేహంతో దేవుడిని మహిమపరచనందుకు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోయేది నువ్వు. ఇది బాగానే ఉంటుంది కనుక దీన్ని లెక్క చేయకండి. మళ్ళీ చెప్తాను, లెక్క చేయకండి, దీన్ని పట్టించుకోకండి. యేసు అన్నమాట మీ అందరికీ తెలుసు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం, తెలుసు కదా, యోహాను 6:63 ఉంటుంది. ఇది ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అయిపోయే ఈ దేహం కోసం బ్రతుకుతున్నావా? నిష్ప్రయోజనం అయిపోయే ఈ దేహం కోసమే ఆలోచిస్తున్నావా? ప్రయోజనకరమైన ఆత్మ కోసం, నీ కోసం నువ్వు ఎప్పుడయ్యా ఆలోచిస్తావు? నీ కోసం నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? నీ ఆత్మ రక్షణ కోసం ఏం ఆలోచిస్తున్నావు? నీ ఆత్మను పరలోకం చేర్చుకోవడానికి నువ్వేం ఆలోచిస్తున్నావు? దీనికోసం ఆలోచించింది చాలు, దీనిని సుఖపెట్టింది చాలు, దీని కొరకు నువ్వు ఇచ్చిన కాలం చాలిక దేవుడికి ఇవ్వు. మిగిలిన కాలమైన దేవుడికి. ఎప్పటి నుంచి ఈ వాస్తవాలు విన్న తర్వాత అయినా నీ గురించి నువ్వు ఆలోచించడం ప్రారంభించు. నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించడం ప్రారంభించు. దేహపు మాయలో నుంచి బయటికి రండి. యవనంలో ఉన్న పిల్లలకు చూడండి, వాడు యవనొస్తుడు అనుకోండి, అసలు నాది ఉడుకు రక్తం, నాది పొంగు రక్తం, లోపల మంటలు ఉన్నాయి, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి అంటాడు. లోపల యవనంలో ఉండగా కన్ను మిన్ను కనపడదు, తల్లి తండ్రి కనపడరు, ఎవడ మంచి మాట చెప్పినా బుర్రకి ఎక్కదు. అసలు నేను బలవంతుడిని, నేను అసలు నాకు అన్ని తెలుసు అంటాడు. మొత్తం మీద వెళ్ళి ఎక్కడో చెట్టుకు గుద్దుతాడు, ఎక్కడ కీళ్ళు అక్కడికి జారిపోద్ది, మంచం మీద పడతాడు, బలవంతా ఉడికింది, అప్పుడు మీ మాట వినాల్సి ఉండును అంటాడు. అన్ని పోయిన తర్వాత, అన్ని చదిగిలు పడిపోయిన తర్వాత. అలాగే దేవుడు మనం బాగున్నప్పుడు చెప్తున్నాడు ఈ దేహం గురించి, అది మాయది. తన మాయలోంచి బయటికి రండి, దాన్ని దేవుడి కోసం వాడండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యవ్వనంలో బలంగా ఉన్నప్పుడు పరలోకపు ప్రయాణం గురించి ఆలోచించండి. ఈ లోకం కోసం, దీన్ని సుఖపెట్టడం కోసం ఆలోచించింది చాలు. దేహం మనకి శత్రువు అండి. గలతీ పత్రిక 5:16 ఉంటుంది, ఆత్మ దేహమునకును, దేహము ఆత్మకును ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షించుచున్నవి. గలతీ 5:16 ఉంది ఇది. ఆత్మ దేహానికి, దేహం ఆత్మకి ఒకదానికొకటి ఏంటట? విరోధం. ఏమంటే ఈ దేహం, మరలా చెప్తానండి, ఎప్పుడవుతుందో తెలుసండి శత్రువు ఇది. మనకి ఎప్పుడు శత్రువు అవుతుందో తెలుసా? దీని మాట మనం విన్నప్పుడు ఇది మనకి శత్రువు. అలా కాకుండా ఒక పౌలు గారు దాన్ని లొంగ తీసుకున్నాడు. ఒక పౌలు గారు దానిని నలగొట్టి శుభ్రంగా దానికి ఉపవాసాలు చేయించి దానికి చక్కగానండి ఆ దేవుడి పనిలో శుభ్రంగా దాన్ని చితక్కొట్టి లొంగ తీసుకున్నాడు. అప్పుడు దేహమే ఆయనకి పరలోకపు సాధనం అయ్యింది. ఇది పరలోకపు సాధనం నువ్వు వాడుకుంటే. లేదా ఇదే నీకు శత్రువుగా మారిపోతుంది. ఇది నీతో పాపాలు చేయిస్తుంది, ఇది నేరాలు చేయిస్తుంది, దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తిగా నిన్ను మార్చేస్తుంది. వాక్యం చాలా మంది అండి ఎక్కువసేపు వినలేరు. వాక్యం ఎక్కువసేపు వినలేరండి. వాక్యానికి చాలా మంది ఇచ్చే టైం ఎంత అంటే గంటే బ్రదర్ అంటారు. సినిమాకి వెళ్తే ఎంతసేపు కూర్చుంటాడు? అక్కడ 3 గంటలు కూర్చుంటాడు. దేవుడి దగ్గర గంట ఏంటాడట. ఏ టైం ఎవరు పెట్టారు? టైం ఫిక్సింగ్ ఎవరు చేశారు నీకు? అంటే గంటకు మించి యాక్సెప్ట్ చేయదు. వద్దురా వాక్యం వద్దురా బాబు, వెళ్ళపోతున్నావు, చాడామాట మళ్ళీ తిడుతున్నాడు, వద్దురా వెళ్ళిపో. సినిమా అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకెందుకు క్రైస్తవుని అయ్యాను కనుక బాగోదు కనుక లోపల కూర్చుంటాడు. కానీ వీడికి డ్యాన్స్ చేసేయాలని ఉంటుంది.
ఓ ఆనందం, సంతోషం. సినిమా చూస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, దేవుడు మాటలు వింటున్నప్పుడు ఏదో తెలియని బాధ, వేదన. వదిలేమను వదిలేమను వదిలేమను, నిజాలు చెప్పేస్తున్నాడు. నన్ను రేపు నుంచి ఎక్కడ బాధ పెట్టేస్తావా నువ్వు? ఈ నిజాలన్నీ నీకు తెలిసిపోయినాయి, నా తొక్క ఎక్కడ వచ్చేస్తావా రేపు నుంచి నువ్వు? అన్నీ నా గురించి చెప్తున్నాడు. పదా వెళ్ళిపోదాం మిమ్మల్ని అంటుంది. ఇప్పుడు అది కుర్చీలో నుంచి లేపుకుని తీసుకెళ్ళేంత వరకు వదలదు అది మిమ్మల్ని. పదరా బాబు, అన్నీ నా గురించే చెప్తున్నాడు, నా సుఖాలన్నీ పోగొడతాడు. ఏమండి, యేసుప్రభు దేహం ఒక్కసారి ఆలోచించండి. యేసుప్రభు దేహం ఆలోచించండి. సుఖపడ్డా దేహాన్ని శుభ్రంగా చితక్కొట్టేసాడు. మీరు చెప్పండి, ఏ అవయవం ఖాళీగా ఉందండి? ముళ్ళకు, ఏమండి, తలకు ముళ్ళ కిరీటం పెట్టేశారు, చేతులకు మేకులు వేసేసారు, కాళ్ళకు మేకులు వేసేసారు, శరీరం అంతా దున్నేశారు. అలా దున్నేస్తుంటే నిజంగానండి యేసుప్రభు అంటున్నాడు, దేవుడు కట్టాడు దీనిని ఇలా దున్నబడడం కోసమే, సుఖపడటం కోసం కాదు. కొట్టండిరా, కొట్టండి. కొడుతుంటే అంటున్నాడు, ప్రభువా వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని. మన ఒంటి మీద దెబ్బడితే పక్కోడు తలనరికేం మనం? ఆయన ఒంటి మీద దెబ్బలేస్తానా? వేస్తారులేండి, ఒంటికి వేస్తారు తప్ప నాకు వేయలేరు కదా, నేను లోపల ఉన్నాను కదా. ఆయనకి జ్ఞానం తెలుసు. యేసుప్రభుని కొట్టారా, యేసుప్రభు దేహాన్ని కొట్టారా? యేసుప్రభు దేహాన్ని అందుకే అంటున్నాడు, నన్ను కొడతానని అనుకుని ఈ అమాయకులు ఎవరిని కొడుతున్నారు? నా దేహాన్ని కొడుతున్నారు. తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు. దేవుని పిల్లలారా, ఇది మనం కాదండి, లోపల ఉన్నాం. మీరు జాగ్రత్త. మళ్ళా చెప్తున్నాను, అన్నలుగా, తమ్ముళ్ళుగా, తండ్రులుగా, తల్లులుగా భావించి చెప్తున్నాను మీ అందరికీ, మీరు జాగ్రత్త అండి. ఈ నా మాటలు కనుక మీరు వంట పడితే ఖచ్చితంగా పరలోకానికి వస్తారు. అక్కడ మనం కలుసుకుంటాం. లేదు, ఈ మాటలు ఇలాగే ఉంటాయి, నేను నా పాపాలే చేస్తాను, గుడికి రాను, దేవుడి దగ్గరికి రాను, సభలకు రాను, బైబిల్ చదువుకోను, ప్రార్థన చేసుకోను, పాపాలు విడవను, నా దేహంతో జరిగించిన భయంకరమైన పాపపు ఘోర కార్యక్రమాలన్నీ నేను విడిచిపెట్టలేను, దానికి బానిసనైపోయాను అంటారా? నరకానికి జారిపోతారండి. అది హాయిగా పడుకుంటుంది శ్మశానానికి వెళ్ళి, మిమ్మల్ని నరకానికి గంటేస్తుంది. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో పాట చూడండి. ప్రార్థన చేసేస్తాను.